ఆ పాలు పూజ చేసి ఆ పాలు అక్కడ పెడితే ఆ పాము వచ్చి తాగి అందరికి తెలుసు ఆ విషయం. అలా పెళ్లి చేసుకో లేకపోతే చచ్చిపోతానంటుంది మా అమ్మ. ఒక యవ్వనస్తురాలు సైకిల్ వేసుకుంటూ వెళ్ళి లారీ కింద పడి చనిపోయింది. ఆమె చనిపోయి ఆమె నాతో ఏం నన్ను బెదిరిస్తుంది. ఆలోచనలన్నీ వస్తున్నాయి నాకు. పరిపూర్ణంగా పూజ చేసి పూలు పెట్టాలని నాకు అనిపించట్లేదు. నా దేవుళ్ళు నన్ను మోసం చేశారని ఒక పక్క ఏడుపు వస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే ఏళ్ళు చేతులు అన్నీ పేకొచ్చి చీకట్లవి అంటే ఊపిరిపోయే స్థితిలో అందరి దేవుళ్ళకి మూసే పరిస్థితి లేదు. మనసులో అందరూ కూడా సహాయం చేసి అనిపించట్లేదు. అప్పుడు వాళ్ళు అసలు దేవుళ్ళు కాదా? రామ రామ అనే పదం విని 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 చెవులన్నీ చిల్లులు పెట్టినాము. అప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయింది. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు అమృత. దేవుని నమ్మకం ముందు నా పేరు నాగమణి. మాది ఖమ్మం జిల్లా లంకపల్లి గ్రామము. మేము విగ్రహారాధన చేసేవాళ్ళమే. దేవుడు అంటే తెలియదు మాకు. చాలా విగ్రహారాధన. మా అమ్మకి ముగ్గురు బిడ్డలు, నాకు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళము. అయితే మా సంతానం ఎక్కువగా ఉండడం వల్ల మా పిన్నికి పిల్లలు లేరు. కొద్ది రోజులు నన్ను తీసుకెళ్ళి అక్కడ రాజమండ్రిలో పెంచుకొని మా విగ్రహారాధన పూజలు అన్నీ కూడా నాకు బాగా అలవాటు చేసింది. నాకు అమ్మ పూజలు నేను చేసేది, ఆమెకు సహకరించేది. నేను ఫస్ట్ పూజలో సహకరించేది. పూజలు చేసే వాళ్ళకంటే కూడా సహకరించే వాళ్ళకి ఎక్కువగా ఫలితం ఉంటుందని మా పిన్ని నాకు చెప్పబట్టి నేను అట్లనే చేశాను. ఆమెకు సహకరించేదాన్ని. ఆమె ఏ పూజలు చేస్తే సహకరించేదాన్ని. తెల్లవారుజామున స్నానం చేసి ఆమెతో పాటు నేను పుష్కరాల రేవుకి, కోట్లింగాల రేవుకి అట్లా వెళ్ళి నేను తడిబట్టల మీద వచ్చి ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ కడిగేసి శుభ్రం చేసి వాటికి పూజ చేసి పూలు పెట్టి అలంకరించి చాలా కళ ఉందని చెప్పి మేము మురిసిపోయే వాళ్ళము. అలాగనే జరిగించబడింది. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మా అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక అన్నయ్యకి పెద్ద అన్నయ్యకి అయిపోయింది. మా నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మా పిన్ని పిల్లలు కలిగారు. మళ్ళీ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి, మళ్ళీ తర్వాత అబ్బాయి ఇలా పుట్టిన తర్వాత ఇంక మీకు పిల్లలు పుట్టారు కదా అని చెప్పేసి నన్ను మళ్ళీ లంకపల్లి తీసుకొచ్చారు. రాజమండ్రి నుంచి లంకపల్లి తీసుకొచ్చిన తర్వాత ఇక నేను అదే పూజలు ఇక్కడ కూడా చేస్తూనే మా నాన్న చనిపోయిండు, మా అన్నయ్యలు తీసుకొచ్చారు. మళ్ళీ అదే పూజలు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక కూడా పూజలు చేస్తూ ఒకరోజు 12 సత్తుపల్లి మేము వెళ్తా ఉన్నాము. అలాగే విగ్రహారాధన శుక్రవారం నేను దుర్గమ్మ తల్లికి పూజ చేసేదాన్ని, సోమవారం ఈశ్వరుడికి నేను పూజ చేసేదాన్ని. ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం ఏమి తినకుండా అలాగ పూజ అయిపోయే వరకు ఉండేదాన్ని. శుక్రవారం దుర్గమ్మ తల్లికి, సోమవారం ఈశ్వరుడికి అలా పూజ చేసేదాన్ని. అలాంటి సమయంలో శుక్రవారం నేను స్నానము చేసి అలాగే సత్తుపల్లిలో దేవుడి గుడి ఉంటే అక్కడ వెళ్ళి వేరే దగ్గర పనికి వెళ్ళాలని మేము వెళ్తున్నాము. అప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయినాము. మా అందరికి కూడా దెబ్బలు తగిలి, నాకు కూడా చేతికి గాయం అయ్యింది. ఇక్కడ కుట్లు గట్ల వేశారు. నాతో పాటు నా అమ్మాయి కూడా దెబ్బ తగిలింది. మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒకరోజు 2000 అయింది. అయితే మా వాళ్ళు కేసు పెట్టారు. మేము పేదవాళ్ళమని చెప్పి వాళ్ళు కేసు పెడితే ఆటో అతను ఏమి ఇవ్వలేదు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెల రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నెల ఉన్న తర్వాత ఒక ఆవిడ బైబిల్ తీసుకుని వస్తుంది హాస్పిటల్కి. అప్పటికే నాకు బైబిల్ అంట, యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మేము స్కూల్కి వెళ్తున్న స్కూల్ దగ్గరలో చర్చి ఉండేది. శుక్రవారం పాటలు వినపడతా ఉంటే కోపం వచ్చేది. ఎందుకంటే మా నాన్న యేసుప్రభు అంటే దేవుడు కాదు, ఆయన ఎప్పుడో చచ్చిపోయిండు, తిరిగి లేచింది దయ్యము, వీళ్ళు దయ్యాన్ని కొలుస్తారని మా నాన్న చెప్పిండు మాకు చిన్నప్పటి నుంచి. అందుకే నాకు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. అంత రక్తం అంతా కారుకుంటా బట్టలు లేకుండా ఉంటాడు కదా, ఈయనకే సరిగా తిండి లేదు, తిప్పలేదు, బట్టలు లేవు, ఈయన ఎలా దేవుడు అవుతాడు అని అందులో మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అన్నట్టు చెప్పేవారు. క్షమించాలి, ఎందుకంటే మా నాన్న అలా చెప్పారు కనుక మేము కూడా అలా ఉండేవాళ్ళము. స్కూల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు బ్యాగ్ తగిలిన ఆ కులం వారు మా దగ్గర వచ్చినా నాకు అసలు నచ్చేది కాదు. అసహించుకొని వేరే దగ్గర వెళ్ళి నేను కూర్చునేదాన్ని, పక్కన కూర్చునేదాన్ని, వాళ్ళ దగ్గర ఉండేదాన్ని కాదు. అలాంటి సమయంలో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బెడ్ పక్కనే ఆమె బైబిల్ తీసుకొని వస్తూ ఉంది. నాకు చాలా కోపం వస్తుంది. ఆమె వచ్చి మా దగ్గరే కూర్చుంది. అంటే మా దగ్గర బెడ్ ఖాళీ అయితే ఆమెకు ఆ బెడ్ ఇచ్చారు. ఆమె మేము ఎప్పుడో తగ్గు పెట్టుకున్నట్లుగా నాకు ఆమె అంటే అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతిదీ బైబిల్లో డబ్బులు పెడతా ఉంది, మళ్ళీ తీస్తూ ఉంది, డబ్బులు పెడతా ఉంది, తీస్తూ ఉంది. ఇవి ఇంత ఓవరాక్షన్ చేస్తూ ఉంది, ఇంత పొద్దాక డబ్బులు పెడతా ఉంది, మళ్ళీ తీస్తూ ఉంది. ఎక్కడైనా దాచుకోవచ్చు కదా, అందులోనే పెట్టి తీయాలా, మాటికి బైబిల్ తీస్తూ ఉంది అని. ఆ బుక్ అంటే, ఆ బైబిల్ అంటే, ఆవిడంటే నాకు అసలు ఇష్టం ఉండట్లేదు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు లాగి కుట్లేసారు. ఇలా దగ్గరికి రావాలంటే చేయి రావట్లేదు.
మా అమ్మేమో ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమ్మా మా అమ్మాయికి అని చెప్పింది. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకమ్మా అలా చెప్తున్నాను? కోపంగా చూస్తే ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ దేవుడు ఏ వరం ఇస్తాడో తెలియదు. ఆమె కూడా ప్రార్థన చేయమని చెప్పాను అని చెప్తే ఆమె నా దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకోమ్మా ప్రార్థన చేస్తానంటే నాకు కోపం వచ్చింది. ఆమె కళ్ళు మూసుకోమన్నది కాబట్టి నేను కళ్ళు మరీ ఎక్కువగా తెరిచి నేను ఆమెకెళ్ళి చూస్తున్నాను. నువ్వు నాకు చెప్తే నేను ఎందుకు వినాలి? నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి కళ్ళు తెరిసే వరకు దిండి కింద ఈశ్వరుడు ఫోటో, దుర్గమ్మ ఫోటో పెట్టుకొని ఇలాగ కళ్ళు తెరవడం, వాళ్ళ మొహం చూడడమే నాకు అంత ఇష్టం. ఆ దేవుళ్ళు అంటే, దుర్గమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టము. మా అన్నయ్య కూడా చాలా ఇష్టం. వాళ్ళు భవానీ మాల వేస్తారు, మా నాన్న మా అన్నయ్యలు స్వామి మాల వేస్తారు. వాళ్ళ దగ్గర ఉండడం, నాకు పూజ చేయడం చాలా ఇష్టము. ఇవంతా ఏంటి అంత కులము, అంత దేవుడు అంతా తెచ్చుకొచ్చి పోస్తున్నారు బొట్టు బాణం లేకుండా, ఇలాంటి దేవుణ్ణి అని అనుకున్నాను. ప్రార్థన చేసింది, ఆమె ఏదో చేసింది, డబ్బులు ఇచ్చి ఆ బైబిల్లో పెట్టు కానుక అని చెప్తుంది మా అమ్మ. నాకు కోపం వచ్చింది. ఆ బైబిల్ అంటే ఇష్టం ఉండదు, ఆ మనుషులు అంటే ఇష్టం ఉండదు. కానీ ఆమె అలా వేయమనేసరికి పైనుంచి ఆ 10 రూపాయలు వేసి నేను అనుకున్నాను, దీనికోసం ఎంతసేపు ఈ మంత్రాలు చదివింది, ఈ 10 రూపాయలు వీళ్ళ బతుకు ఎక్కడ వెళ్ళి బైబిల్ పెట్టుకుని తిరిగి బతుకుతారు వీళ్ళ బతుకు, తినడానికి తిండి లేదు, బైబిల్ అడ్డం పెట్టుకుని బతుకుతారని చెప్పి నేను మనసులో అనుకుని తిట్టుకున్నాను. అలా పడుకున్నాను. ఆ నైటు ఆ దేవుడు నాతో మాట్లాడాను. నేను మా అమ్మ ఎక్కడికో వెళ్తున్నాను. మాకు కలలో దేవుడు నాకు చూపించింది ఏంటంటే, మా అమ్మ నేను ఆటోలో వెళ్తా ఉన్నాము. వెళ్తున్నప్పుడు ఒక అతను చెట్టు కింద కూర్చున్నాడు, అడుక్కునే మనిషిలాగా జులపాలంతా వేసుకున్నాడు, బట్టలంతా మాసిపోయి ఉన్నాయి. అతనికి అడుక్కునే సంచి ఉంది పక్కన, అడుక్కునే పళ్ళం పక్కన పెట్టుకొని అతను అంటున్నాడు, పడుకున్నాడు ఇలాగా ఎల్లకెళ్ళ పడుకొని అడుక్కునే పళ్ళం తల కింద పెట్టుకుని అతను ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అంటే, ఇట్లా మేము వస్తున్నామయ్యా హాస్పిటల్ నుంచి అంటే, రామ అనే పదం విని చెవులన్నీ చిల్లులు పెట్టినాయమ్మా అంటండి. నాకు ఎందుకు అది అలవాటు ఏంటంటే, మా నాన్నమ్మ చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పింది, కూర్చున్నా లేచినా రామ అన్న పదం అనాలంట. అలా ఒకసారి ఒక ఆవిడ కుడితి పెడుతుంటే ఆవులకి తాగపోతే అయ్యో రామ అన్నదంట. ఆ కుడితంతా గేదెలు తాగేసినాయి అంట. అందుకని ఏ మాటకైనా ఆ మాట అంటే మనకి ఏ పని జరుగుతుందని చెప్పింది. నాకు అది అలవాటు. ఎక్కడున్నా చెట్టు కింద దేవుడు ఉన్నా ఎక్కడున్నా ఇలా అనుకోవడము, రామ అని కూర్చున్నప్పుడు లేచినప్పుడు అదే పదం నా నోట్లో ఉండేది. రామ అంటాం, రామ అని లెగడము. అయితే ఆయన అంటున్నాడు, ఆ పదం విని చెవులన్నీ చిల్లులు పెట్టినాయి, ఇక నుంచైనా నువ్వు తెలుసుకో, నీ అంటే సత్యము తెలుసుకుంటుండు. సత్యం అంటే ఏంటి నేను ఆలోచిస్తున్నాను. ఒకవైపు పెద్ద చర్చి నా కళ్ళలో ఉంది, తెల్ల బట్టలు వేసుకుని అందరూ ఉన్నారు. ఒకవైపు ఆకాశం వైపు మెట్లు ఉన్నాయి, మట్టితో ఉన్నాయి మెట్లు ఆ గుట్ట మీదకి. అయితే ఎటు వెళ్ళాలి, నీ చర్చిలకు వెళ్ళను కదా అని చెప్పి ఆ పైకి వెళ్తున్నాను. నేను మా అమ్మని చేపట్టుకుని పైకి తీసుకుని వెళ్తాను. నేను కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు అందరూ తెలిసినట్లు, ఎప్పటి నుంచో మాకు పరిచయం ఉన్నట్లు, మేమంటే బాగా పరిచయం అయింది. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు. మేము ఏది అడిగినా కానీ వెంటనే చేసి పెడతారు. టీ పోయండి వాళ్ళకంటే అందరూ తీసుకొచ్చి తాగని బ్రతిమలాడుతున్నారు. ఈ ఊరు చాలా బాగుందమ్మా, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఈ ఊరిలోనే ఉందాము అని నేను అంటే, మా అమ్మ కూడా సరే అన్నది. ఒక అతను అన్నాడు, మంచం మీద ఉండి అదిగో ఇల్లు నీకోసం కట్టబడింది, తెల్లని డాబా, అప్పుడే కొత్తగా కట్టేసి పెయింట్ వేసి పెద్దగా ఉంది, ఈ డాబా నీకోసం అంటే, అసలు నేనెప్పుడు వచ్చాను, నేనెప్పుడు డాబా కట్టాను, మాది పెంకిటిల్లు కదా లంకపల్లిలో, ఈ డాబా ఎక్కడిది, నాకెందుకు ఈ డాబా, వీళ్ళంతా ఎవరు ఇంత ప్రేమగా ఉన్నారు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, అమ్మా నువ్వు ఇక్కడే ఉండని చెప్తున్నాను. నాకు మెలకు వచ్చింది, భయం వేస్తుంది. ఈమె వచ్చి నా పక్కన ఉంది, మా అమ్మ ఆమెతో ప్రార్థన చేయించింది. అందులో ఒకటి ఈ కళ వచ్చింది నాకు. మళ్ళీ ఈ కళ చెప్తే నేను నాకు లోకుపోయిపోతాను. ఆమె ఏదో చేసింది, మళ్ళీ వాళ్ళ దేవుడు గొప్ప చేసినట్టు ఉంటుంది. అసలు ఈమె చేయబట్టి నాకు ఇట్లా అయిందని ఇంకా కోపంగా ఉన్నాను. నేను ఆమెతో అస్సలు మాట్లాడట్లేదు. అసలు ఆమె అంటే నాకు అసలు ఇష్టం అస్సలు ఉండట్లేదు. ఆమె ఏది మాట్లాడినా నాకు అసలు నచ్చట్లేదు. ఒకనొక దినమున మా రెండో ఆయనకి పెళ్లి కుదిరింది. 3 అన్నదమ్ములు కదా, పెద్దానికి ఆల్రెడీ అయిపోయింది, రెండో ఆయనకి పెళ్లి కుదిరింది. నేను హాస్పిటల్లో ఉన్నాను. అప్పటికే బట్టలన్నీ తీసుకున్నాం. కొద్ది రోజుల్లో ఉంది పెళ్ళి, 10 రోజులు ఉంది. ఆ తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి పెళ్ళికి వెళ్ళాలంటే డాక్టర్ని అడిగితే, అమ్మాయిని పంపించను, చేయి కదులుతుంది, నరాలన్నీ కదిలిగుతాయి, మేము పంపించను అని చెప్పారు. మా అమ్మమ్మో వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కదాన్ని బెడ్ మీద పక్కన వాళ్ళు చెప్పెళ్ళింది. నేను ఏడుస్తూ ఉన్నాను, బాగా ఏడుస్తున్నాను. నాకు ఈ పరిస్థితి వచ్చింది. మా అన్నయ్య పెళ్ళిలోని అంటే మా వాళ్ళ రెండో ఆయన పెళ్ళిలో నేను లేకుండా పోయానని చెప్పి చాలా ఏడ్చా, బెడ్ మీద బాగా ఏడ్చాను. తర్వాత చెయ్యి డాక్టర్ గారు ఇలా దగ్గరికి అనుకో అని అంటుంటే చెయ్యి దగ్గరికి రావట్లేదు, ఇలా అయిపోయింది. దగ్గరికి అన్నట్లు రావట్లేదు, అలాగా మొత్తం స్ట్రక్ అయిపోయింది. కొద్దిగా చీమంత అనుకుంటే కుట్లు వేసి దగ్గర అనమంటే ఎలా వస్తుంది, అది కుట్లు ఉన్నాయి కదా పిగిలిపోతాయి అనేసి నాకు ఇలాగంటే ఇలా స్ట్రైట్గా రావట్లేదు, స్ట్రైట్గా ఇలా రావట్లేదు. ఆమెతో నేను చెప్పాను, ఏం చెప్పానంటే
ఇక తట్టుకోలేక నాకు ఈ కళ్ళు వచ్చింది కదా, ఇవేం చెప్పిద్దాం అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు ఈ కళ్ళు వచ్చింది మీరు ఇట్లా చేసిన తర్వాత. అంటే ఆమె ఒక మాట అనేది, నువ్వు చాలా ధన్యురాలువమ్మా అన్నది. ఎందుకు అలా అంటున్నావు అంటే, మేము ఇప్పటి నుంచి నేను దేవుని పరిచర్య సేవ చేస్తున్నాను, కానీ నాకు లేని ధన్యత ఎప్పుడంత స్పష్టంగా నాతో మాట్లాడలేదు. దేవుడు నీతో మాట్లాడినట్టుంది. నాతో దేవుడు మాట్లాడలేదమ్మా, ఒక అతను అడుక్కుని అతను మాట్లాడానని చెప్తున్నా. అతను అడుక్కుని అతను కాదు, అతను యేసయ్య అని చెప్పింది. యేసయ్య అంటే అలా ఉంటాడా అంటే, అవును అలాగే ఉంటాడని చెప్పింది. అమ్మో ఈమెతో మాట్లాడితే నేను మారిపోతానని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. నేను మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద నేను పడుకున్నాను. అదే ఆలోచిస్తున్నాను, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇతను నాతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఈ ప్రజలందరూ ఎలా కొలుస్తున్నారు దేవుళ్ళని, వీళ్ళందరూ ఎలాగ అంటున్నారు, ఎల్లమ్మలు పెడుతున్నారు, ఉప్పనమ్మలు పెడితే వీళ్ళందరూ దేవుళ్ళు, ఎక్కడ యేసుప్రభు ఎలా దేవుడు అవుతాడు అనేసి నా మనసులో అనుకుంటున్నాను. అలాగా ఆ పెళ్లి విషయంలో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. అప్పటికే మా దగ్గర అంత చాలా పేదవాళ్ళ స్థితిలో ఉన్నామండి. మా దగ్గర ఉన్న ఆ అన్నం డబ్బులన్నీ అయిపోయినాయి, తినడానికి కూడా మాకు చాలా పరిస్థితి బాగోలేదు, ఇడ్లీ కొనుక్కొని తినడానికి కూడా లేదు. ఆ డాక్టర్ చెప్తున్న అమ్మాయికి మాసం పెట్టండి, చేతికి కండ బూడితే ఆ చెయ్యి మంచిగా సెట్ అవుద్దని చెప్పారు. ఏమీ లేదు, చాలా ఏడ్చుకుంటున్నాను. అమ్మ కూడా బాధపడతా ఉంది, నేను బాధపడతా ఉన్నాను. కానీ ఇడ్లీ తెచ్చుకోవడానికి కూడా లేదు. హాస్పిటల్లో అన్నం పెడతారు కానీ ఇడ్లీ తినడానికి, పాలు పళ్ళు కాయలు తినడానికి లేవు కదా. నేను బాధపడుతున్నాను. ఈమెతో చెప్పాను నేను, ఈ ఒక్కసారి ఒకవేళ యేసుప్రభు నేను అడుగుతాను ఏమంటారో అని చెప్పేసి, అడుగుతానని నేను యేసుప్రభుని అనుకోలేదు. ఆ మన్న మాటకి నీవన్నీ బాధపడుతూ ఏడుస్తూ ఈ దేవుళ్ళందరూ ఉన్నారు కదా అని ఆ దేవుళ్ళందరికీ దండ పెడుతున్నాను నేను. అయితే ఆ నైట్ నేను పడుకుంటే ఏడ్చి పడుకుంటే ఆ హాస్పిటల్ మొత్తం సముద్రం నీళ్ళైపోయింది. అందరి దేవుళ్ళు వచ్చారు. నేను ఎంత సంతోషంతో హాస్పిటల్ అందరూ కూడా నేను వెళ్తున్నాను కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని. ఆమె ఏదో చెప్పింది యేసుప్రభు దేవుడు కాదని చెప్పింది, యేసుప్రభు దేవుడు అని చెప్పింది, వీళ్ళు దేవుడు కాదని వీళ్ళు చెప్తున్నారు, అంతా ఉట్టిది. నా దేవుళ్ళు అందరూ వచ్చారు, నాకు ఇంకేం, నేను కొలిచే దేవుళ్ళు. కిటికీ అలాగ తీయబడింది. కిటికీ తీయబడేసరికి వాళ్ళందరూ కిటికీలో చూసి ఎటోళ్ళటు పారిపోతున్నారు. దేవుళ్ళు ఎలా పారిపోతారు, నాకు విచిత్రంగా ఉంది. అక్కడ అసలు ఏముంది వీళ్ళు చూసి భయపడి పారిపోయేంత. ఈ కొబ్బరికాయని ఎవరు కొట్టాలి, ఈ ఊదుబస్తీలు ఎవరికి వెలిగించాలి, నేను కవర్లో తీసుకుని వెళ్తున్నాను, దేవుళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, అసలు ఆ కిటికీలో ఏముందని నేను దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చుట్టూ హాస్పిటల్ చుట్టూ మొత్తం సముద్రం అయిపోయింది. నీలం కలర్లో నీళ్ళన్నీ అయిపోయినాయి, ఏమీ కనిపించట్లేదు. అందులో ఒక చిన్న సిలువ మెరుస్తోంది. ఆ నీళ్ళలో చిన్న సిలువ, కంటికి కూడా కనిపించేంత సిలువ ఉంది. ఆ చిన్న సిలువను చూసి వీళ్ళు ఎలా పారిపోతున్నారు, వీళ్ళెందుకు పారిపోతున్నారు, అసలు వీళ్ళు కదా దేవుళ్ళు, వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, ఆ సిలువలో ఏముంది అసలు అని నేను చూస్తే ఆ సిలువ కొంచెం వెదుగుతూ భూమి ఆకాశం ఉత్తరం దక్షిణం మొత్తం వ్యాపించిపోయింది. ఎంత ఆశ్చర్యం నా జీవితంలో. అక్కడికి వెళ్ళి నేను ఎలాగ నేను దండ పెట్టుకునేసరికి మెలకు వచ్చింది. ఇదేంటి, వాళ్ళు అసలు దేవుళ్ళు కాదా, నేను ఇన్ని రోజులు కొలిసింది కాదా. నా మనసులో ఒక వేదన, ఒక బాధ, ఒక దుఃఖము. ఏడుస్తున్నాను. ఒక ఏ దేవుడు నిజమో, చిన్నప్పటి నుంచి నీ కొలిసిన దేవుడు నిజమా. ఎవరి గుడి మా ఊర్లో ఉంది, అందరూ సందాలు వేసుకుని మా ఊళ్ళందరూ కట్టించుకున్నారు. ఆ గుడిలోకి వెళ్ళి నేనే సొంతంగా శుభ్రం చేసేదాన్ని. అయ్యగారు వచ్చినప్పుడు ఆ పాత్రలు శుభ్రం చేస్తాను, గచ్చు కడగదాన్ని, అది ఊడ్చడానికి సహాయం చేస్తాను. ప్రతి శ్రీరామనవమి వస్తే అన్ని పనులకు సహకరించదాన్ని చాలా చిన్న వయసులోనే నేను. తర్వాత నాకు ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ ఎన్ని గుర్తొస్తున్నాయి, ఏడుపు వస్తుంది, ఏది నిజం అబద్ధం, అసలు ఏది నాకు సత్యము అని చాలా బాధ కలుగుతూ ఉంది. ఆ తర్వాత ఇలాంటి మళ్ళా ఈ ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చి, సరే ఒక్కసారి చూద్దాము యేసుప్రభు, మరి మాకు ఇలా ఆర్థిక పరిస్థితి ఉంది కదా, ఒకవేళ మా పెద్దనే పల్లెపల్లిలో ఉన్నాడు, ఆ రెండో ఆయన పెళ్లిపల్లిలో ఉన్నాడు, మా అన్నయ్య వచ్చి మాకు తినడానికి కొంచెం ఆహారం తెస్తే బాగుండు అనేసి అలా ఏడ్చుకుంటూ నేను పడుకున్నాను. అప్పుడే మా అన్నయ్య వచ్చి నన్ను లేపిండు. అమ్మ నాగమణి లేగా అని చెప్తే నేను లెగిస్తాను. ఏంటన్నయ్య అంటే, అప్పుడు మా అన్నయ్య కూర వండుకొని ఆ జ్యూస్ తీసుకొని అన్నీ తీసుకుని వచ్చాడు. అప్పుడు కడుపు నిండా నేను అన్నం తిన్నాను. ఆ కడుపు నిండా జ్యూస్ తాగి నేను దండం పెట్టుకున్నాను. యేసుప్రభు నిజమైన దేవుడు అయితే నేను అనుకోమనే జరిగింది. అయినా చిన్నప్పటి నుంచి అనుకుని మళ్ళీ యేసుప్రభు నమ్ముకుంటే బొట్లు తీసేది గాజులు ఇది అంత గోల, సరే వద్దులే నాకు యేసుప్రభు వద్దులే కానీ పెట్టుకుంటాలే నాకు కావాల్సినప్పుడు అనుకున్నాను. నెల రోజులు అక్కడ ఉన్నాము, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత నేను మళ్ళీ పూజలు చేయాలి. నేను ఆ పూజ సామాగ్రి మా అన్నయ్య విజయవాడ తీసుకెళ్తే, నన్ను చిన్నప్పుడు నీకేం కావాలని అడిగితే, నాకు అక్షింతలు కలపడానికి ఆ ప్లేటు కావాలి, ఆ నీళ్లు కావాలి, అమ్మవారు మరి ప్రసాదం పెట్టే తిన్న నీళ్ళు కావాలి, అవన్నీ ఆ సామాన్ అంతా పూజ సామాన్ నేనే కొనుక్కున్నాను. ఏమీ కొనుక్కోలే నేను, అన్నీ నాకు మా అన్నయ్య కొనిచ్చిండు. ఆ సామాన్ అంతా అక్కడ పెట్టి అలంకరించి పూలు పెట్టి ఆ శుభ్రంగా ఫోటోలు
తుడిచి శుభ్రంగా నీట్గా తుడిచి పాలతో తుడిచి తర్వాత నీళ్ళతో తుడిచి అలా పెట్టి పూలు అలంకరించి గంధం బొట్లు పెడుతూ ఆ కుంకుమ బొట్లు పెడతా ఉంటే నా మనసు అంటే వణుకుతా ఉంది. ఎందుకంటే నాకు ఆ కళే గుర్తొస్తుంది. మరి వీళ్ళు ఎలా పారిపోయారు, యేసుప్రభు ఎలా నిలబడిండు, ఈ శిలువ నిలబడింది, వీళ్ళు ఎందుకు పారిపోయారు అని అంటున్నా. మనస్ఫూర్తిగా ప్రార్థన అంటే పూజ చేయలేకపోతున్నాను, నిలబడి ఇలా దండం పెడుతున్నా కానీ వణుకొస్తుంది నాకు. అంటే ఇంతకుముందు చేసినంత నమ్మకం నాకు అసలు రావట్లేదు. ఇది చేస్తే నిజము కాదు, ఇది అబద్ధమనే మనసులో ఉంటుంది. కానీ ఒక భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. బాగా ఏడుస్తున్నాను. అప్పుడు నాకు 13-12 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో నేను మా పెద్దమ్మ ఉంది, మాకు ఒక ఆమె తెలిసినామా, మా చర్చికి వెళ్ళేది కనుక ఆమెతో ఎవరు పెద్దగా మాట్లాడరు. మాకు వరుసగా పెద్దమ్మ అవుతుంది. అంతకుముందు మా అమ్మకి నా 6 అన్నదమ్ములు. అయితే అందులో పెద్ద మేనమామ కూతురు యేసుప్రభుని నమ్ముకుందాము, దామచర్ల పాస్టమ్మ గారు. యేసుప్రభుని నమ్ముకుంది, ఆమెని వెళ్ళేస్తారు. అంటే ఆమెతో ఎవరు మాట్లాడరు, ఇంకా దామచర్లు ఎవరు వెళ్ళకూడదు. పిల్లలు పెళ్లి చేసి మేము వెళ్ళే వాళ్ళం కాదు, సొంత మా మేనమామ కూతురు. అయితే నేను ఇంత నమ్మటానికి ఆ హాస్పిటల్లో పరిచయమైన ఆ పాస్టమ్మ గారు నాకు ఒక మాట చెప్పింది. ఆమె చెప్పిన సాక్ష్యం నాకు ఏమనిపించిందంటే, ఆమె ఏమన్నా తెలుసా, యేసుప్రభు గురించి అసహించుకోవటము అన్నీ గమనిస్తుంది. ఆమె అన్నది, నీతో మాట్లాడింది యేసుప్రభే, నువ్వు ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు తాగేదాన్ని, తిరిగేదాన్ని. నేను ఈ సత్తిపల్లి పక్కన రుద్రాక్షపల్లి నాది, తాగుతూ తిరుగుతూ ఉండేదాన్ని. నా భర్త చనిపోయిన తర్వాత నేను వ్యభిచారం చేయటం ప్రారంభించాను. లారీ పనికి వెళ్ళాను. నా జాకెట్లో సిగరెట్లు లేకపోతే బీడీలు సారా ప్యాకెట్లు ఉండేవి 10 సంవత్సరాల క్రితం ఆమె చెప్తున్న మాట. ఇలా నేను తప్పు చేశానంటే నాకు ఆశ్చర్యం. మొట్టమొదటిసారిగా ఎవరైనా తప్పు చేస్తే నేను చేయలేదని అదరకొడతారు, ఎవరైనా ఆడవాళ్ళని మగవాళ్ళని. నేను చేశానని చెప్తుంది, మీకు సిగ్గు లేదా, నాతో అలా చెప్తుంది ఏంటి, నేను వెళ్ళి ఎవరికైనా చెప్తే ఏం పరిస్థితి ఏంది అని అనుకున్నాను. అయితే అలా తప్పు చేస్తే నేను సారా తాగేసి నేను ఒక దగ్గర పడిపోయానమ్మా. పడిపోతే మొత్తం అంతా ఉదయం నుంచి సాయంత్రం తాగి రోడ్డు మీద పడిపోతే నన్ను ఎవరో తీసుకొచ్చి మా ఇంట్లో వేసారు గుడిచా. మా అమ్మలతో కూడా ఆ ఊరికని నన్ను ఎవరు పట్టించుకొని, నేను మంచిదాన్ని కాదు, నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు అరుణ. అయితే ఆ అమ్మాయి నా దగ్గర ఉండదు, మా అమ్మల దగ్గర ఎప్పుడు ఉంటుంది, అక్కడే చదువుకుంటుంది. అప్పుడు అక్కడ ఈ అమ్మాయికి 7 సంవత్సరాలు అని చెప్పింది. తర్వాత నేను అలా తాగి అమ్మాయి వాసిపోయింది కదా. ఉదయం నుంచి ఎవరో సాయంత్రం తీసుకొచ్చారు. ఆ సాయంత్రం ఏమీ లేదు, ఆ మధ్యాహ్నం ఏమీ లేదు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఆమెకి కాళ్ళు చేతులు అన్నీ పేకొచ్చి చీకట్లు అవి అంటే ఊపిరిపోయే స్థితిలో ఉందంట. ఆమె అందరి దేవుళ్ళకి మొక్కుకుంటా ఉంది, లెగిసే పరిస్థితి లేదు, మనసులో అనుకుంటా ఉంది. అప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేసినట్టు ఆమె కనిపించట్లేదు. అప్పుడు ఆమెకి చర్చిలో ఒక పాట వినిపిస్తుంటే, ఏసే పాట, నిజంగా నువ్వు ఏసైవైతే నన్ను బ్రతికించవా, ఇదంతా మర్చిపోయి నేను మంచిగా బతుకుతానని చెప్పేసి స్పృహ లేకుండా పడిపోయిందమ్మ. పడిపోయి తెల్లారిన తర్వాత లెగిసి ఆమె గబగబా చీపురు పట్టుకొని వాకులు ఉడుస్తూ ఉందంట. వాకులు ఉడుస్తూ ఉంటే గుర్తు వచ్చింది, నా ఒళ్ళు వాసిపోయింది కదా, నాకు ఓపిక లేదు కదా, నాకు ఈ ఓపిక ఎక్కడిది. సగం వాకులు ఉడిచాక గుర్తొచ్చి ఆ చీపురు అక్కడ పడేసి గబగబా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నానంటే, అమ్మ మంచిది, నీ జీవితం మార్చుకో, ఆ ఊర్లో అందరికీ తెలుసు మంచిది కాదని ఆమె స్పష్టంగా చెప్తుంది. నువ్వు మంచిగా బ్రతుకు, ఏసీని నమ్ముకోమని చెప్తే సరేలే అని చెప్పయ్యా, వస్తానయ్యా అని చెప్పి, మీరు రండయ్యా మా ఇంటికంటే వాళ్ళు పాస్టర్ గారు 2-3 తీసుకుని వచ్చి ప్రార్థన చేశారంట. ఆమె ఇవ్వడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఆమెకి ఏమీ టీ పెడతానికి లేదు, కొంచెం మంచినీళ్ళు ఇస్తే తాగారంట వాళ్ళు. ఆమెకు ప్రార్థన చేసి వెళ్ళారంట, చిన్న బైబిల్ ఇచ్చారంట. వాళ్ళు వెళ్ళాక ఆదివారం చర్చికి రమ్మని చెప్తే సరే వస్తానని చెప్పి ఆమె వెళ్ళింది. మందిరానికి వెళ్తా ఉంటే ఆమె అన్నారంట, నీలాంటి వాళ్ళ కోసం యేసుప్రభు ఉన్నది, తప్పి చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ఏసై నమ్ముకోవచ్చు, అలా పాపం చేయొచ్చు, ఇలా చర్చికి వెళ్ళాలందరూ అలాంటి వాళ్ళే, నీవు అయితే ఎందుకని చివరికి మంచి నిర్ణయం తీసుకున్నామని అంట. ఆమె చర్చికి వెళ్తుంటే ఎవరైనా వెనక అనుకుంటారు కదా, ఆమెను ఆఫ్ చేసే మొహం ఉంది అనేవాళ్ళంట. ఆమె బాధపడుతూ, అయ్యో నేను నుండి దేవుని నామానికి అవమానం కలుగు చేస్తున్నాను, నేను మారాను కానీ ఈ ప్రజలు నన్ను అవమానపరుస్తున్నారు, నా ద్వారా యేసే నామానికి అవమానం కలగకూడదని చెప్పేసి ఆమె పారిపోయి ఖమ్మం వెళ్ళిపోయింది. అమ్మాయి ఖమ్మం వెళ్ళిపోయి పొద్దున్నీ సాయంత్రం వరకు ఆ బస్టాండ్ దగ్గర ఉండి అలాగనే ఏడుస్తూ ఉంది. ఆ పాపకి ఆకలి అవుతుంటే కొద్ది దూరం నడిచి వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే ఒక సొరకాయ ఆకు తీసుకుని వెళ్ళి, అమ్మ నా బిడ్డకు కొంచెం అన్నం పెట్టండి అని ఆమె అడిగితే ఆమె అన్నం పెట్టిందంట. ఆ కుమార్తెకి తినిపించుకున్నదంట. తినిపించుకున్న తర్వాత ఆమె అడిగిందంట, అన్నం పెట్టినామా, ఏంటమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అంటే, మేము ఇట్లా సంగతి చాలా దూరం నుంచి వచ్చామమ్మా, మాకు ఎవరూ లేరు తినడానికి, ఉండటానికి కూడా ఏమీ లేదంటే, ఖమ్మంలో మనుషులు దొరకటం కష్టం, సరే గిన్నెలు రుద్దుతావా, బట్టలు రుద్దుతావా, ఇక్కడే ఉంటావు కానీ అని చెప్పి ఆమెకు పట్ట వేసి గుడిసెలాగా తయారు చేసి ఆమెను అక్కడ ఉంచి సరే ఉంటామ్మా అని చెప్పిందంట.
ఇక ఆ పిల్లని కొంచెం చదివించుకుంటూ 7వ తరగతి చదివించుకుంటూ ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. అమ్మాయి కొంచెం కొంచెం పెద్ద అయింది. ఇక అమ్మాయి బట్టల షాపులో జాయిన్ చేసింది. ఇంట్లో పని వాళ్ళ ఇంట్లో పనికి కుదిరింది. ఆ రోజులలో ఫోన్లు కూడా లేవు ఎవరికి కూడా. అయితే తర్వాత ఆమెకు ఒక దర్శనం, ఒక కళ వచ్చిందంట. ఆమె అన్నదంట, రేపు మనకి హుబ్లీ దేశం నుంచి అమ్మాయికి సంబంధం వస్తున్నారమ్మా, నువ్వు కొంచెం తొందరగా రా, పిండి వంటలు చేద్దామని చెప్పిందంట ఆమె. సరేలే అమ్మగారు వస్తానని చెప్పి ఏమో పొద్దున్నే వెళ్ళేసి అన్ని పనులు చేసుకుంటా ఉంది. ఈ అమ్మాయి మామూలుగా యథావిధిగా వండుకొని తినేసి బట్టల షాప్కి ఏమి వెళ్ళిపోయింది అరుణ వాళ్ళ అమ్మాయి. అయితే వాళ్ళు వస్తున్నారంటే ఆ నైట్ దేవుడు మీకు చూపించింది ఏంటంటే, వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ గుడిసెలోకి వచ్చి అందరూ అన్నం తింటున్నారంట. ఆ హుబ్లీ దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ అన్నం తింటున్నారంట. మా అమ్మగారింటి కదా సంబంధానికి వచ్చేది, వీళ్ళు మా ఇంట్లో తిన్నట్టు ఎందుకు కనిపించారేంటి అని అనుకుని తర్వాత ఆ భోజనాలు తినేస్తారు. ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చింది. వాళ్ళు అన్నారు వారం రోజుల తర్వాత నీ ఫోన్ చేస్తానని చెప్పారంట. ఆ రోజులలో చిన్న ఫోన్, ఇలా డబ్బా మూత తీసివేసే ఫోన్ ఉంటే అక్కడ సిగ్నల్ అందక, వాళ్ళ అపార్ట్మెంట్ కదా చాలా పై అంతస్తుకి వెళ్ళి ఆ పెళ్లి కొడుకు ఫోన్ మాట్లాడుతున్నాడంట. వాళ్ళకి ట్రైన్ టైం ఉంటుంది కదా ఇలాంటి టైం అని, ఆ టైం వరకు ఉందామని వాళ్ళు అనుకున్నారు. అంతలకు ఫోన్ మాట్లాడి సిగ్నల్ అందక పైకి ఎక్కి మాట్లాడుతుందంట. ఆమె ఏదో వాళ్ళందరూ తినడం అయిపోయింది కదా, ఏదో కొంచెం మంది మిగిలిన ఏదో పెడితే ఆ అమ్మాయి అప్పటికే వచ్చేసింది. వీళ్ళు ఇచ్చిన ఆ గుడిసె దగ్గర కూర్చొని మంచం బయట వేసుకుని ఆమె తల్లి కూతురు మాట్లాడుతూ, అమ్మగారు బాగున్నారా, పైకి అటు నుంచి వచ్చిన సంబంధం అబ్బాయి గారు బాగున్నారా మాట్లాడుతూ తింటూ ఉన్నారు. తర్వాత సడన్గా ఏమైందో ఆ పైనుంచి అబ్బాయి కిందకు వచ్చేసి, మనం వెళ్ళిపోదాం పదా అంటే, అదేంటి నాన్న మన టైం ఉంది కదా, ట్రైన్ టైం లేదమ్మా తొందరగా వెళ్దాం పదా అని చెప్పి సరే గబగబా వాళ్ళు బయటకు ఏదో వచ్చేసారంట. ఏమంటే ఆ ట్రైన్ టైం వరకు రైల్వే స్టేషన్లో ఉండి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసిందంటే, ఏం చేసిందంటే, అమ్మ మీరేమీ అనుకోవద్దు, మా అబ్బాయి ఒక మాట చెప్పాడు, మాకే అది ఆశ్చర్యంగా ఉందంటే. ఏం చెప్పాడు అంటే, మీ అమ్మాయి నచ్చింది, మీరిచ్చే కట్నం కూడా నచ్చింది, కానీ ఎందుకో ఆ పక్కన గుడిసెలో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అంటే మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పిందంట. వాళ్ళు బయట మంచం వేసుకుని కూర్చొని తింటుంటే పైన అబ్బాయి ఆ అపార్ట్మెంట్ నుంచి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడిండు. అయితే ఆ ఓనర్ అన్నదంట, నాకు చాలా సంతోషం, ఆ అమ్మాయి చిన్నప్పుడు నా చేతిలో పెరిగింది, నా కుమార్తెకు మీరు కాబట్టి ఇంకొక సంబంధం చేసుకుంటా, మాకు అంత హోదా ఆస్తి ఉంది, ఆ అమ్మాయిని కానీ మీరు చేసుకుంటే నేనే మాట్లాడి నేనే పెళ్లి దగ్గరుండి చేస్తానని చెప్తే, ఈ విషయం ఈమెకి చెప్తే ఈమె ఆశ్చర్యపోయి ఏడ్చిందంట. నా బిడ్డకి హుబ్లీ సంబంధము వాళ్ళు చేసుకోవడం ఏంది, నా బిడ్డ అంటే అమ్మాయి చాలా బాగుంది, జుట్టు చాలా బారుగా ఉంది, చాలా బాగుంది ఆ అమ్మాయి కూడా అరుణ. అయితే ఆశ్చర్యంగా దేవుడు అసలు ఆ పెళ్ళి అంత కలగా వాళ్ళు మాట్లాడుకోవటం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, ఆ దేశం తీసుకెళ్ళటం జరిగింది. అలాగని చెప్పింది. ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి నాకు. పరిపూర్ణంగా పూజ చేసి పూలు పెట్టాలని నాకు అనిపించట్లేదు. నా దేవుళ్ళు నన్ను మోసం చేశారని పక్క ఏడుపు వస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే పెద్దమ్మ నాకు మంచిగా లేదు, నాకు ప్రార్థన చేయమని చెప్పాను అంటే, సరే చేస్తానని చెప్పి మోకాళ్ళు వేయమందామా, మోకాళ్ళు వేయటమే నాకు రావట్లేదు, అంత వణుకుతూ వస్తూ ఉంది నాకు. అయితే మోకాళ్ళు వేస్తాను నేను, మోకాళ్ళు వేసి ఆమె మోకాళ్ళు ఏమిటి నేను మోకాళ్ళు వేశాను. ఆ మోకాళ్ళు వేస్తే నా తల మీద నుంచి ఏంటో కారినట్టుగా, ఏంటో పేలన్నీ కుప్పలుగా పోసేట్టుగా, నూనె కారినట్టుగా తట్టడం అంతా కారిపోతూ ఉంది జిడ్డుగా. కళ్ళు తెరిచి చూస్తాను, ఇలా అనుకుంటే ఏమీ లేదు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ అలాగనే ఉంది. నేను పెద్దమ్మకి ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది, పెద్దమ్మ అంటాను. ఏంటంది, నాకు ఇట్లా అయిపోతుంది, నా నెత్తిని ఏదో పడిపోతుంది, ఏదో పేలు కారినట్టు కుప్పలుగా నూనె కారినట్టు నాకు అనిపిస్తూ ఉంది పెద్దమ్మ, ఏం చేయమంటావు అంటే, మా పెద్దమ్మ ఒక మాట అంది, నీకు ఎట్లున్నా కళ్ళు మాత్రం తెరవద్దని చెప్పింది. సరేలే అని ఎట్లున్నా అట్లనే ఉంది, కానీ కళ్ళు అస్సలు తెరవాలి. అట్లనే చాలాసేపు మోకాళ్ళు వేసుకుని ఆ పెద్దమ్మ చెప్పినట్టు ఏసు రక్తం అంటే అలాగే అన్నాను. కొద్దిసేపటి తర్వాత ఒక ప్రశాంతంగా అయిపోయి మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఉన్న తర్వాత పెద్దమ్మ నాకు ఇప్పుడు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉందంటే, ఏమైందమ్మా అంటే, ఇలా జరిగింది, ఇలాగ సంగతి ఇట్లా జరిగిందని చెప్పాను. చెప్తే సరేలేమ్మా అంది. అన్న తర్వాత ఇక ఆమె చెప్పిన తర్వాత ఆమె నా గురించి ప్రార్థన చేసింది. నేను ఆదివారం రా ప్రార్థనకి అని చెప్పింది. సరేలే పెద్దమ్మ చిన్న గుడి చేసుకుని అక్కడ చేసుకుంటా ఉంది. అయిపోయిన తర్వాత మరలా నేను మా పెద్దమ్మకి చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఆదివారం మేము వెళ్తున్నాం చర్చికి. వెళ్తుంటే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కి. మళ్ళీ ఆ పాస్టమ్మ గారు ఇచ్చారు. ఆమె నాకు కనపడింది. ఆ పాస్టమ్మ కనపడి మిగతాదంతా చెప్పింది. మళ్ళీ ఇద్దరం కూర్చున్నాము. అలాగా పెళ్లి కుదిరింది అన్నావు కదా, ఇట్లా సంగతి అని చెప్తే, అవును కుదిరింది, పెళ్లి చేసుకుని వెళ్ళారు. కానీ ఆమె ఉబ్లీ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్ళైన తర్వాత ఈమె అక్కడికి వెళ్ళలేదు. ఈమె మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఊరు వచ్చేసింది, రుద్రాక్షపల్లి వచ్చేసింది.
ఇప్పుడు ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఎవ్వరు కూడా ఈ సంబంధం చేయలేంటే విధిగా, ఊర్లో ఎవరు చేయలేంటే విధిగా చక్కగా ఆత్మీయ స్థితిలో ఉన్నది. కుమార్తె పెళ్లి చేస్తుంది, మనం ఎవ్వరం కూడా చేయలేమురా, నిజంగా ఏసేంటి గొప్పవాడరా అన్నట్టుంది. ఇక ఆమె చర్చికి వెళ్ళలేక సొంతంగా దేవుడి దర్శనం బట్టి ఆ ఉన్న గుడిసెలోనే ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉంటే అక్కడే మళ్ళీ పరిచర్య ప్రారంభించబడిందంట. దేవుడి స్తోత్రం. పరిచర్య ప్రారంభించి అక్కడ పరిచర్య చేస్తున్నా పాస్టమ్మ గారు ఆమె వచ్చి నాకు అంత సోది చెప్తా ఉంటే నాకు బాధ అనిపించింది. ఇదంతా నిజమా? సత్తుపల్లి రాహిలమ్మ గారు ఆమె రుద్రాక్ష పిల్ల ఆమెది. అయితే ఆమె చెబుతుంటే నిజమా, అసలు ఇట్లా జరుగుతుందా ఎక్కడైనా, ఇది అసలు నిజమేనా, ఇలా ఎక్కడైనా జరుగుతుందా నేను అనుకుంటా ఉంటే ఆమె చెప్పిన విషయాలు నమ్మాలంటే కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో సినిమాలు చెప్పినట్టు చెప్పింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎందుకు హాస్పిటల్కి వచ్చిందంటే, ఫస్ట్ అమ్మాయి పుట్టింది, అమ్మాయి పేరు గ్లోరియా పెట్టారు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా రక్షించుకుంది. ఆ అరుణ వాళ్ళ కుటుంబస్తులు కూడా మార్చుకున్నది. 2 మగపిల్లలంట, ఈయన పెద్దవాడంటే పెద్ద కోడలు. ఈమె ప్రార్థన ద్వారా కుటుంబాన్ని మార్చుకుంది. అయితే పెద్దమ్మాయి పుట్టినరోజు ఫోటోలు ఈమె అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే చాలా ఊరు ఆ కూర్చొని వెళ్ళాలి, మీకు పెద్ద వయసు కదా, వెళ్ళలేదు ఆ ఊరు. ఆ పెద్దమ్మాయి తీసిన ఫోటోలు అవన్నీ ఫోటోలు చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. చిన్నమ్మాయిని కన్నది, మళ్ళీ పాప పుట్టింది. వాళ్ళకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టము. పాప పుట్టింది. ఆ చిన్న పాప పుడితే వాళ్ళు ఆపరేషన్ చేయించారు. వాళ్ళు ఉన్నోళ్ళు కానీ వీళ్ళు కాదు కదా. ఈమె గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది. చీము కొట్లలో వస్తుందని చెప్పి దానికోసం హాస్పిటల్కి వచ్చిందంట ఆమె. అయితే మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు నాకు ఈ మాట చెప్పింది. ఓహో అవునా అని చెప్పేసి ఆ కుట్లు అవన్నీ మానటానికి చూపించుకుంది. వాళ్ళు చూపించిన ఆ ఫోటోలన్నీ కూడా ఈరోజు వస్తున్నారమ్మా, మా అల్లుడు వాళ్ళు వస్తారని చెప్పింది. నిజంగానే వాళ్ళ అల్లుడు, వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఆమె చూడటానికి వచ్చారు. నిజంగానే వంటలో పనిచేసేట్టే ఉన్నారు వీళ్ళు. అంతే ఉంది. వాళ్ళు చాలా బాగున్నారు. బ్రాస్లెట్ ఉంది, ఆయన దగ్గర ఫోన్ ఇలా తీసి వేసే ఫోన్ ఉంది. ఫస్ట్ నువ్వు ఫోన్ చూడటం అప్పుడే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అనుకుంటా. ఇలా ఫోన్ తీసి వేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి వీళ్ళకి సంబంధం లేదు. అమ్మాయి బాగుంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసిన ఫోటోలు, వాళ్ళ ఇంట్లో వంటగదుల ఫోటోలు, అమ్మాయి ఆడుతున్న ఫోటోలు. అప్పుడు చూసి నాకు నమ్మకం కలిగింది, నిజంగా వీళ్ళు ఉన్నోళ్ళు. చెప్పిన సాక్షి ఆ ఫోటోలు చూడిపోతే అసలు నేను నమ్మేదాన్ని కాదని చెప్పిందంట. ఒక కట్టు కథ యేసుప్రభు నమ్ముకున్న మాటలు చెప్తే అనుకునేదాన్ని. అప్పుడు నాకు నిర్ధారణ కలిగింది. అప్పుడు వచ్చి మా పెద్దమ్మ చెప్పా, ఇట సంగతి పెద్దమ్మ, నేను ఆ ఫోటోలు చూశాను, పాస్టమ్మ గారు ఇలా చెప్పారు అని చెప్తే, అవునా సరే ఏం కాదులే, వేసే గొప్పోడమ్మా, మరి మన వాళ్ళందరూ ఇట్లా రామారామని అని అంటారు, పూజలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, చాలా భయంకరము ఏసైలో ఉండడం అంటే, ఏం కాదులే అనుకో నేను చిన్నగా వెళ్తా ఉన్నాను. అది కొంచెంగా వెళ్తా ఉన్నాను. నేను బొట్టు తీసేశాను. చర్చికి వెళ్తున్న దొంగతనంగా వెళ్తుంటే చర్చిలోకి వెళ్ళి మా పెద్దమ్మ దగ్గర ప్రార్థనలో కూర్చుంటే ఒక ఆవిడ కళ్ళు లేని ఆవిడ వచ్చింది. అప్పుడు కళ్ళు నా మేనత్ అవుతుంది. ఆమె చేస్తుంది మోకాళ్ళ ప్రార్థన, హాస్పిటల్ పేషెంట్ల గురించి, గర్భిణితో ఉన్న వాళ్ళ గురించి ఆమె చేసే ప్రార్థనకి అసలు నాకు ఆడే ఉండబుద్ధి కావట్లే. ఏమో కళ్ళు లేవు కదా, నాకు కళ్ళు ఈ ప్రభావాన్ని ప్రార్థన చేస్తే సరిపోయింది కదా. ఈ దేశమంతా ప్రార్థన చేస్తుంది ఏమో, ఆమె గురించి నాకు అసలు చర్చికి వెళ్ళబుద్ధి కావట్లే. మొత్తం ఓవరాక్షన్ చేస్తుంది బాగా అనిపించింది నాకు. అంటే నాకు తెలియదు కదా, మనం ఏంటంటే గుడికి వెళ్తే మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి అని మనం దండం పెట్టుకొని మనం వస్తాము. ఆ చుట్టుపక్కల గురించి మనకెందుకు అసలు నాకు తెలియదు అది కూడా. ఏమో అందరి గురించి చేస్తుంది కానీ ఈమె గురించి అసలు చేసుకోవట్లేదు. కోపం వచ్చింది. తర్వాత నాకు చర్చికి అట్లా వెళ్తూ ఉంటే బొట్టు పెట్టుకోవాలనిపించలేదు, తీసేస్తాను ఈ బొట్టు. మా పెద్దన్నయ్యకి బొట్టు పెట్టుకోవడం అంటే, పూలు పెట్టుకోవడం అంటే, పట్టీలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు పట్టీలు తెగిపోయిననుకో ఎమ్మటే తీసుకొస్తాడు. నేను కాళ్ళకి పసుపు రాసుకొని, చిన్న వయసు అయినా పూజలు చేసేటప్పుడు ఇంట్లో అలా నడుస్తుంటే ఇష్టము. పట్టీలు తెగిపోయిన అన్నయ్య అన్నాను అనుకో, వెంటనే వెళ్ళి మా అన్నయ్య ఏదో కష్టపడి మా అన్నయ్య పని చేస్తాడు. మా పెద్దన్నయ్య కష్టపడి ఆయన పని చేస్తాడు. మా అన్నయ్య నాకు ఏది కావాలంటే అది ఎమ్మటే నాకు తీసుకొచ్చి ఇస్తాడు. అయితే మా అన్నయ్య ఎమ్మటే పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కట్టీలు మోగాలి ఫస్ట్, నాకు అటు ఇటు మోగుతూ ఉండాలి. మా అన్నయ్య చెప్పేటాడు మా వదులతో వాళ్ళతో, మీరేమన్నారు ఏమన్నారు దేనికి సుఖమో, చూడు ఆడపిల్ల పట్టీలు పెట్టి ఇంటూ తిరిగితే ఎంత సంతోషం, ఎంత ఆనందం, గల్లు మహాలక్ష్మి తిరిగినట్టుగా ఉంది అని చెప్తూ ఉండేవాడు మా అన్నయ్య. నన్ను చాలా ఇష్టపడాడు మా పెద్దన్నయ్య రాము అన్నయ్య. అలాగే అయిపోయిన తర్వాత నాకు చదవడానికి బుక్స్ తీసుకొచ్చేవాడు. అంటే కొద్ది తరగతి నేను చదువుకున్నాను. నా చదువు కూడా ఎలాగంటే లంకపల్లిలో నేను ఉన్నప్పుడు ఒక 4-5 తరగతి చదివాను. చదివిన తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళారు కదా మా పిన్నా వాళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉన్నా. చిన్నప్పటి నుంచి ఇక్కడ పండుగలు వస్తే అక్కడ పండుగలు తిప్పుతూ ఉన్నవారు నన్ను. అక్కడ రాజమండ్రిలో చదవడానికి వెళ్తే అక్కడ కాక్క కీకి కూకు ఆ చదువు అలా ఉంది, ఇక్కడ కాకదేరి మిస్తే కానీ ఇది ఉంది. ఆ చదువు ఈ చదువు అసలు అర్థం కాలే. మళ్ళీ ఫస్ట్లో జాయిన్ చేస్తారు అక్కడ, మళ్ళీ 2 తరగతి చదివిన తర్వాత మళ్ళీ ఏడుకు వచ్చారు. అట్లా అయిపోయి నాకు చదువు అర్థం కాక ఒక 5 తరగతిలో నేను బంద్ చేశాను చదువు. ఇక
చదువు బంద్ చేశాను. ఆ చదువు అప్పటితో ఆగిపోయింది. అసలు అర్థం కాలే అటు ఇటు నా చదువు. వాళ్ళు తీసుకెళ్తున్నారు, వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకా తర్వాత నేను లంకపల్లి ఉన్నప్పుడు బట్టల షాప్లో జాయిన్ అయ్యాను. బట్టల షాప్కి వెళ్తున్నాను. బట్టల షాప్కి వెళ్తూ వస్తున్నాను. అయితే ఈలోగా నేను ప్రభుని ఇలా తెలుసుకున్నాను కదా, ఒక దామచర్ల అమ్మగారని ఉంది. చెప్పాను కదా, మా వద్దుని వెళ్ళేసారు, ఎవరు వెళ్ళరు ఆమె దగ్గరికి. ఆమె దగ్గర వెళ్ళాలనిపిస్తుంది. మరి మా పెద్దమ్మ ప్రార్థనకి వెళ్ళనివ్వట్లేదు, నన్ను ప్రార్థనకి వెళ్తేనే వెళ్ళనివ్వట్లేదు. సరే అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆమె వాళ్ళ అత్తగారికి బాగోపోతే వచ్చిందామా. వస్తే వాళ్ళ అత్తగారు కొంచెం సడన్గా గిలగిల కొట్టుకుంటా ఉంది. అన్న పెద్ద వయసు ఆవిడ కూడా, అత్తగారు చాలా ముసలి వయసు ఆవిడ. ఆమె దగ్గర లంకపిల్ల ఉంది. అమ్మగారేమో దామచర్ల ఆమె ఉండేది, శేరవేలి దగ్గర దామచర్ల. అయితే భద్రాచలం దగ్గర కుకునూరు మండలం అనుకుంటా, అక్కడ ఆమె ఉండేది. అయితే నేనేం చేశానంటే, ఇక ఆమె వస్తుంది, నేను ఆమె దగ్గర వెళ్ళాలని అన్ని చదువుకొని ఉన్నాను. నేను అప్పటికే నాకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. అప్పుడు నాకు ఎన్ని 14-15 సంవత్సరాలు అనుకుంటా. ఎందుకంటే నేను చదువుకోవట్లేదు కదా, పెళ్లి చేయాలి, అప్పుడే ఇక చేయాలనుకున్నారు. 15-16 సంవత్సరాలు. నాకేమీ పెళ్లి కాదు, ఫస్ట్ ఏ దేవుడు ముఖ్యమో నాకు అర్థం కావట్లేదు. పూజలు అంటే నాకు చాలా ఇష్టం. సడన్గా ఇప్పుడంతా ఈ యాక్సిడెంట్ వల్ల ఇదంతా అయిపోయింది కదా, ఈ కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. అయితే వాళ్ళు వచ్చారు, ఇక సంబంధం మాట్లాడదాం అంటున్నారు. ఇక మా పెద్ద మేనమ్మ వచ్చి చెప్పిండు, వాళ్ళు వచ్చారు, వస్తారన్నారు. అమ్మగారేమో మా అత్తగారు చికాకు చేస్తే, నీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళు దామచర్లని. ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నా పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు ఏదైనా చేసుకొని చెప్పాను. వాళ్ళు సంబంధం ఇచ్చారంటే నా సంబంధం లేదు చెప్పాను. ఇదే జరిగింది, నాకు పెళ్లి కాదు, ఏం కాదు, నా వయసు అంతా నేను ఫస్ట్ ఇక్కడ అమ్మగారి దగ్గర వెళ్తాను దామచర్ల అంటే, నీకేంది యేసుప్రభు పిచ్చి పట్టింది, ఏదో కొద్దిగా నయం అవ్వాలని హాస్పిటల్లో నేనేదో చేశాను, కానీ తర్వాత నువ్వేమైతే యేసుప్రభు పిచ్చి పెట్టినట్టు చేస్తానువే అండి. నేను హాస్పిటల్లో మా అమ్మకు ఒక మాట చెప్పా. మా అమ్మకి ఏం చెప్పానంటే, ఇట్లున్న చెయ్యి ఇట్లా రావట్లేదు కదా అసలు. మా అమ్మ ఎంత బాధపడతా ఉంది, ఆమెతో ప్రార్థన చేయించడం కాదు, నేనే కావాలని చెప్పేసి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. నేను ఇట్లా సాఫీగా చెయ్యి రావాలంటే రావట్లేదు కదా, యేసయ్య నా చెయ్యి ఇట్లనే ఉండాలంటే ఉండలేదు. మా వాళ్ళు సర్జరీ చేయించేంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే చెయ్యి చక్కగా వచ్చిందని చెప్పారు. మా కుట్లు కూడా మంచిగా వస్తాయన్నారు. అంత లేదు కదా, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలి కదా అని చెప్పి ఏసీ మీద భారం వేసి ఇట్లా గట్టిగా చెయ్యి విరిచాను. కుట్లు పగిలిపోయి ఆ బెడ్ అంతా చీము రక్తము, తెల్లవారు నిద్రలేదు. ఆ డాక్టర్ అక్కడ నైట్ నర్సుకి నాకు మా అమ్మకి నిద్రలేదు, ఏడుపు వచ్చింది. తర్వాత ఒక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఏసయాన్ని గట్టిగా విరిచానా, సెట్ అయిపోయింది. పొద్దున్న డాక్టర్ గారు వచ్చి, నీకేంటమ్మా ఇంత ధైర్యం వచ్చింది, అసలు ఎవరన్నా అట్లా చేస్తారా, అయితే ఎందుకనమ్మా చెయ్యి శుభ్రంగా నీ చెట్టు అయిపోయింది, నీకు ఏ ఇబ్బంది లేదు, రాకలేదని చెప్పిండు. ఇలాగ నా దేవుడు కాపాడు కదా, ఏ దేవుడు అంటవేంటి, ఈ దేవుడు కాపాడు కదా, లేదంటే జీవితాంతం ఇలా ఉంటుంది, నేను పరిస్థితి బాగుండేదని అది అని మా అమ్మని బెదిరించాను. అయితే మరి ఆయనంత మాత్రాన మరి పూర్తిగా ఏసైలోకి వెళ్తే మనోళ్ళు ఎవరున్నారో చేసుకోవడానికి, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు. మీ వదిన ఏసై నమ్ముకుంటేనే ఆమెను ఎవరు కూడా ఆమె దగ్గర తీసుకునేవారు కాదు, ఎవరు ఆమెతో మాట్లాడరు, ఆమె వచ్చిన ఎవరు పలకరించారు, నువ్వు కూడా అలా అయిపోతావా అని చెప్పింది. నాకు ఏదైతే అవుతుంది కానమ్మా, నేనైతే ఏసైనే నేను నమ్ముకుంటాను, వదిన దగ్గరికి కొద్ది రోజులు ఉండొస్తా, ఏసై నమ్ముకుంటే కొద్ది రోజులు ఉండొస్తా అని చెప్తే ఆ వదిన దగ్గరికి వెళ్ళి అడ్రస్ రాయించుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అసోరాపేట వెళ్ళి బస్సు ఎక్కినా భయం వేస్తుంది. ఆ దామచర్ల అంటే తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు, భయం వేస్తుంది, నాకు ఏడుపు వస్తుంది, ఏ స్టేజ్ వచ్చినా భయం వేస్తుంది. కండక్టర్ గారు చెప్పాను, ఏంటమ్మా భయపడుతున్నావా అని అంటే, అయ్యా నేను ఊరు వెళ్తాను, కొత్తగా వస్తానంటే, నా దగ్గర కూర్చో, ఎందుకు చాలా పెద్ద వయసు, ఎందుకు భయపడుతున్నా, కూర్చో, దామచర్ల ఆ స్టేజ్ వచ్చాక నేను దింపుతా, నా దగ్గర కూర్చో అని చెప్తున్నాడు. సర్లే ధైర్యం కూర్చున్నా. ఆ స్టేజ్ వచ్చాక ఆయన ఆఫ్ చేసి బస్సు దిగి పక్కన కిరాణా కొట్టుంటే, అమ్మాయి దగ్గర ఒక అడ్రస్ ఉంది, ఆ అమ్మాయి అడ్రస్ పంపించండి, అమ్మాయి భయపడుతుంది, ఫస్ట్ టైం వచ్చింది. ఆ కండక్టర్గా షాప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ షాపులో అడుగుదామని వెళ్తుంటే అటేపై పాస్టమ్ గారు వాళ్ళ అబ్బాయి ఎదురుగునే ఉన్నాడు, నాకు నేను చూసుకోలేదు. అమ్మ నాగమని అన్నాడు. అమ్మయ్య ధైర్యం వచ్చింది. వాళ్ళు అడగలేదు, ఇక నేను వాళ్ళు వచ్చారే మా వాళ్ళు అంటే చెప్పి ఇక నన్ను మళ్ళీ బండి మీద టీవీఎస్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. చర్చిలోకి వెళ్ళాను. మొట్టమొదటిసారిగా దామచర్ల చర్చి, ఆ పులిపీఠము, అవంతా ఎంత సంతోషం ఉందంటే, ఈ సిలువలు ఇవన్నీ చాలా సంతోషము. చర్చి అంటే ఇలా ఉంటుందా, యేసుప్రభు ప్రార్థన అంటే ఇలా ఉంటుందా, ఎంతో ప్రశాంతంగాని అలా పడి ఏడుస్తూనే ఉన్నా. ప్రార్థన చేయడం నాకు రాదు, ఏడుస్తున్నా నేను. తర్వాత అమ్మగారు వాళ్ళు కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చారు, దామచర్లు వచ్చారు, మా వదిన వచ్చింది. ఒకరోజు కూర్చొని ఇలాగ నేను అమ్మగారు నేను దగ్గర పడుకునేవాళ్ళని ఆమె దగ్గర. అమ్మగారు ఉదయమే తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేసేది, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్ళేది, ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళేది. అయితే ఒకరోజు నేను అక్కడ ఒక నెల రోజుల దాకా ఉన్నా, 27 రోజులు ఉన్నాను నేను దామచర్లో. ఎప్పుడు మా ఊరు వదిలిపెట్టి రాజమండ్రి వచ్చిన నుంచి ఏ ఊరు వెళ్ళలే నేను. అయితే నేను అక్కడ ఉన్న ఆ రోజుల్లో అంతగా ఫోన్ లేవు కదా, నేను ఆ చర్చిలోనే ఉన్నాను. అక్కడ ఏదో పని చేసుకుని అమ్మగారి పరిచర్యలు వండుకుంటా 27 రోజులు ఉన్నాను.
తర్వాత బల్లారాధన వచ్చింది. ఒక రోజున బల్లారాధన కార్యక్రమం వచ్చింది. అప్పుడు ఏమంటున్నారంటే బల్లారాధన ఇవ్వడానికి గొర్రెలన్నీ ముందుకు రావాలి, మేకలన్నీ వెనక్కిపోవాలంటున్నారు. ఇక్కడ చర్చిలో గొర్రెల మేకలు కూడా ఉంటాయా అనుకుంటున్నాను. నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. మళ్ళీ నేను అలాగే ఉన్నాను. పక్కన ఇట్లా పొడుస్తున్నారు వాళ్ళు, నువ్వు బయట వెనక్కి అంటున్నారు. అది నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి నేను వెనక్కి అంటున్నా. అంటే నువ్వు మేకవు కదా అన్నా. నేను ఎలా మేకనైతాను, నేను మనిషిని కదా అంటే అట్లా కాదు. బైబిల్ వాక్యం ప్రకారం యేసయ్య నమ్ముకొని బాప్టిజం తీసుకొని సొంత బిడ్డలు, నువ్వు బాప్టిజం తీసుకుని సొంత బిడ్డవు కాదు, మేమందరం గొర్రెలు, నువ్వు మేకలు. మరి యేసయ్య సొంత బిడ్డని కాదా నేను? ఇన్ని రోజులు మీతో పాటు పాటలు పాడి చప్పట్లు కొట్టాను కదా, చర్చిలో ఉన్నాను కదా, ఎదురు లైన్లో కూర్చున్నాను కదా నేను, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నారు అంటే మరి బాప్టిజం తీసుకుని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు బల్లారాధన అంటే ఏంటి అంటే రొట్టె ద్రాక్షరసం ఇస్తారు వాళ్ళు, అది బాప్టిజం తీసుకుని వెళ్ళి తినాలి, అప్పుడు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారన్నారు. మరి నేను వెళ్ళాను అంటే నువ్వు వెళ్ళావు పరలోకం అన్నారు. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకునేదన్నారు. చాలా బాధపడుతూ కొద్ది దక్కే ఉంది, వాళ్ళకి మాకు 4 అడుగులు దూరం ఉంది. ఏడ్చుకుంటూ వెళ్ళి ఆడ కూర్చున్నాను. ఆ గుంపులో ముసలి వాళ్ళు, యవనస్త్రీ పిల్లలు కూర్చున్నారు. అందరూ ఇటేపు దేవుని నమ్ముకున్న వాళ్ళు, అటేపు బాప్టిజం తీసుకున్న వాళ్ళు. ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు ఉన్నదే, ఎంత ఏడ్చానంటే చాలా ఏడ్చాను. నా బాధ ఇంకా అసలు ఎవరికి చెప్పుకునే బాధ. నిన్ను బిడ్డను కాదా యేసయ్య, నీ సొంత బిడ్డ నేను కాదా, ఇందులో నాకు చెప్పలేదు వీళ్ళెవరు, ఈరోజు బల్లారాధన అంటున్నారు, ఇప్పుడు నాకు ఆ రోజు రాసి ఇస్తే సరిపోయింది కదా అని బాగా ఏడ్చాను. నాకు అదేదో బాప్టిజం అంటే తెలియదు, నాకు అదేదో నాకు కావాలి, అది నాకు బాగా ఏడ్చానా. ఏడ్చిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయాక నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మ నాకు బాప్టిజం ఇవ్వండి అని చెప్తున్నాను. బాప్టిజనా? మీ అన్నయ్యలను బతకనిస్తారా అమ్మ నాగమని? మీ మేనోళ్ళని బతకనిస్తారా? నేనే ప్రార్థనకి వచ్చి ఇలా చర్చిలో ఉండి సేవ చేస్తుంటేనే నా ఎవ్వరు పలకరించారు లంకపల్లిలో. నువ్వెలాగా మళ్ళీ బాప్టిజం తీసుకుంటున్నావు అంటున్నావు అంటే ఒక్క మాట నేను అడిగాను. నాకు తెలియదు కానీ బాప్టిజం తీసుకుని ఒక ఆశ నాకు ఉంది. అమ్మా నేను ఇక్కడి నుంచి లంకపల్లి వెళ్తాను, ఒకవేళ బస్సులో మధ్యలో యాక్సిడెంట్ అని చచ్చిపోతాను, పరలోకం మాత్రం అడిగా. నువ్వు పోవు పరలోకం అంది. అయితే నాకు బాప్టిజం ఇవ్వన్నా నేను, అయితే నాకు బాప్టిజం ఇవ్వు, అలా ఇస్తేనే నాకు కుదరదు, లేకపోతే పరలోకం బాగున్నావు కదా అంటే అమ్మా విశ్వాసం చేత నువ్వు ఉన్న కొద్ది రోజులు ఇంత విశ్వాసాన్ని బలపడ్డావమ్మా, నీ బాప్టిజం ఇస్తాను, మీ వాళ్ళు నన్ను ఎన్నన్నా నేను పడతాను, ఒక ఆత్మ రక్షించబడతామంటే నాకు చాలా ఇష్టము, నీకు బాప్టిజం ఇస్తానంటే ఎంత సంతోషమో. నేను ఇంటికి వచ్చాను, కొద్ది రోజులు అయిన తర్వాత మా అక్కకు చెప్పాను. మా అక్క కూడా దేవుని నమ్ముకోలేదు, గ్రహారాధికురాలు అక్క ఇట్ట సంగతి నేను దేవుని నమ్ముకునేట్టు చేస్తాను, బాప్టిజం తీసుకుంటే అమ్మో మా అమ్మోళ్ళు బతకనిస్తారంటే ఎవరికి చెప్పకక్క, ఎందుకు చెప్పాలి మనము అని చెప్పాను నేను. సరేలేని చెప్పి నేను మళ్ళా దామచర్ల వచ్చి పండగ సందర్భం అందరికీ బాప్టిజం ఇస్తున్నారు. 22 మంది తీసుకున్నారు బాప్టిజం జనవరి నెల. అయితే సర్లేమని చెప్పి అంటే జనవరి నెల కాదు, గుడ్ ఫ్రైడే ముందు ఇచ్చారు మాకు బాప్టిజంలో, ఆ పండగ ముందు ఇచ్చారు. మేము బాప్టిజం తీసుకొని చర్చిలోకి వచ్చిన తర్వాత నా పేరు అమృత అని పేరు పెట్టారు అక్కడ. ఇక నాకు ఎంత సంతోషం అంటే అందరితో పాటు నాకు బల్లారాధన ఇస్తున్నారు, బాప్టిజం తీసుకున్నాను, రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారు. ఎంత సంతోషం అంటే ఇప్పుడు చచ్చిపోయిన సాలిగ, నాకు ఇప్పుడు చచ్చిపోతే సాలిగ, నేను పరలోకం పోతానని ఒక సంతోషం, ఆనందం ఉంది. మళ్ళీ నేను లంకపల్లి వచ్చాను, తెలియదు, దొంగతనంగా ఇలాగని బైబిల్ ఇట్లా పెట్టుకుని దాచుకుని నేను మళ్ళీ మా పెద్దమ్మ దగ్గరికి చర్చికి వెళ్తున్నాను. నేను ఒకసారి 2 సార్లు చూసిన మా అన్నయ్య పెద్దన్నయ్య, అమ్మ దగ్గరికి రా నాగమని అన్నాడు. వచ్చాను. ఏందన్నయ్య అంటే చంప మీద పెళ్ళిని కొట్టిండు, మోహన్ తెచ్చిన మొండలాగా ఉన్నాయి, బొట్టేది అన్నాడు. అంటే అది పెట్టుకుంటాను మర్చిపోయానని చెప్పాను. మళ్ళీ ఆయన చూసేటప్పుడు బొట్టు స్టిక్కర్ పెట్టుకునేదాన్ని, మళ్ళీ ఆ టైం తీసేసేదాన్ని. మా చర్చికి వచ్చేవాళ్ళు ఏం చేశారంటే వస్తా అమృత రెడీ అయినవో వస్తున్నా అని పిలిచారు నా ద్వారా. మా అన్నయ్య పిలిచిండు, ఇటు రాను ఓసారి అన్నాడు. ఏందన్న నీ పేరు ఏం పేరు అంట? నా పేరు నాగమని అన్నయ్య అన్న. వాళ్ళు ఏం పేరు పెట్టి పిలిచారు నిన్నంటే అమృత అని పిలిచారంట. నీ పేరు అమృతనా అంటే నువ్వు దామర్చని బాప్టిజం తీసుకుని వచ్చినవా? ఆ తెల్లలో మాత్రం నువ్వు కలిసిపోయినవా? అయితే నా ఇంట్లో నుంచి నువ్వు బయటకు అర్జెంటు పోవాల్సిందే, అసలు నువ్వు మా ఇంట్లో ఉండాల్సింది కాదంట. అన్న అట్టంటవిందన్నా అంటే గదిలో పెట్టి నన్ను ఎలా కొట్టినంటే, ఒక తప్పు చేస్తే ఆడది పట్టుబడితే ఎలా కొట్టిండో మా అన్నయ్య ఎలా కొట్టిండు, నన్ను అలాగే తిట్టిండు. ఏ మాదికి కూడా వెళ్ళి నీకు సంబంధం నేను తీసుకురావాలి, ఏ మాల కూడా వెళ్ళి తీసుకురావాలి, మన వాళ్ళు ఎవరైనా దేవుని నమ్ముకొని ఉన్నారా, మన కులంలో ఉన్నారా, ఎక్కడికి వెళ్ళి తేవాలి అని మన్నయ్య నన్ను కొట్టిండు. నేను బాధపడ్డాను. సరే ఎట్లయితే మళ్ళీ మన్నయ్య నన్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత లేటుగా ఆ రోజు చర్చికి వెళ్ళిన. వాళ్ళు ఎవరికి చెప్పలేదు నేనేమి, ముందు చర్చి వెళ్ళాలా, వాక్యం వినాలా, దేవుళ్ళు ఉండాలని నా ఆశ. అయితే అప్పుడు అమ్మగారికి తెలిసింది. అమ్మ నెక్స్ట్ వారం అడిగింది మా పెద్దమ్మ, ఏమ్మా నువ్వు మీ అన్నయ్య కొట్టాడంట కదా నిన్నంటే, ఏం కదలే పెద్దమ్మ, మా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చర్చికి వచ్చాను కదా అంటున్నా. చర్చికి వచ్చావు కానీ నీకు బాధ లేదా అంటే, పెద్దమ్మ వాళ్ళని ఇల్లని చేసుకునే మా అన్నయ్య అంటుండు, వాళ్ళని చేసుకుంటా నాకు ఎట్లని ఇంట్లో తెలిసిద్ది,
నన్ను ఇంట్లోంచి మా అన్నయ్య బయట పంపిస్తాడు. ఏదో ఒక చర్చిలోకి నేను వెళ్తాను. నేను తీసుకున్న నిర్ణయం ఎందుకు బాప్టిజం తీసుకున్నానంటే ఏదో చర్చి దగ్గర నేను వెళ్ళి కూర్చుంటాను. మీ దగ్గర ఉంటే మా వాళ్ళు నేను ఊకోరు. పెద్ద చర్చి దగ్గర వెళ్తాను. ఆదివారం చర్చికి వెళ్తారు, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, పిల్లల్ని తీసుకొని చర్చికి వస్తారు, బిస్కెట్లు తింటాను తెస్తారు కదా. చర్చికి అక్కడ కూర్చొని అమ్మా నిజం చెప్తున్నానండి, నేను ఇలాగ అన్నాను, నాకు భిక్ష ఏంటంటే వాళ్ళు బిస్కెట్లు ఇస్తారు, నేను తింటాను, ఆ చర్చిలో పూల మొక్క నీళ్ళు పోసుకుంటూ ఊడ్చుకుంటూ బతుకుతాను, నేను చచ్చిపోతాను, పాస్టర్ గారు నా కోసం బాక్స్ తీసుకొచ్చి నన్ను సమాధి చేస్తారు, నేను పరలోకం వెళ్తాను కదా పెద్దమ్మ, అందుకే నేను వేసే బాప్టిజం తీసుకున్నానని చెప్పాను. అదే తీసుకున్నాను, అందుకే నేను బాప్టిజం తీసుకున్నాను, ఇంక నేను దేనికోసం కాదు బాప్టిజం తీసుకున్నాను చెప్పాను. మా పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. నిజమా అమ్మ అంటే, అవునమ్మా, మా అన్నయ్య కొట్టాడన్న బాధ లేదు, ఎప్పుడైనా నన్ను మా అన్నయ్య ఇంటి నుంచి పంపించేస్తాడు నాకు తెలుసు, ఏదో ఒక చర్చి దగ్గర వెళ్తాను, నేను బాప్టిజం తీసుకున్న పెద్దమ్మ నాకేంటి భయము, నేను పరలోకం పోతానని ఒక సంతోషం, ఒక ఆనందం. అందరు శుక్రవారము ఆదివారము చర్చికి వెళ్తూ ఉంటే నేను ఒకరోజు ఉపవాసం లేను, బట్టల షాపులో కుదిరాను. బట్టల షాపుకు వెళ్తూ ఉంటే అందరూ చర్చికి వెళ్ళాలి, ఉపవాసం ఉంటారు, నాకెందుకు ఉపవాసం ఉండాలి అని నేను అనుకున్నాను. ఉపవాసం అందరూ చేస్తుంటే నేను ఆ ఉపవాసం లేను, నాకు తెలియదు అసలు అట్లని. ఆ రోజు దేవుడు నైటు చూపించినాడు. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం తెల్లారి శనివారం శుక్రవారం నైట్ దేవుడు దర్శనం చూపించాడు. ఒక యవ్వనస్తురాలు సైకిల్ వేసుకుంటూ వెళ్ళి లారీ కింద పడి చనిపోయింది. ఆమె చనిపోయి ఆమె నాతో ఏం నన్ను బెదిరిస్తుంది, నువ్వు నా గురించి ప్రార్థన చేయలేదు కదా అందుకని చచ్చిపోయి అంటుంది. అది బతిగా ఉన్నావు కదా అంటే చూడంటే సైకిల్తో ఒక శవం లారీ కింద పడి నా అమ్మాయి మళ్ళీ ఒక ఆకారం నాతో మాట్లాడుతూ ఉంది, నువ్వు నా ఉపవాసం ప్రార్థన చేయలేదు కనుక నేను చచ్చిపోయాను, నా అలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారంటుంది. అమ్మ బాబోయ్, ఉపవాసం ప్రార్థన చేయాలా యేసయ్య, అయితే సర్లే అని చెప్పి అప్పటి నుంచి నేను శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈరోజు శుక్రవారం నేను ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు కూడా నేను మానేయలేదు. దేవుడికి నేను ఉపవాసం చేయడం ఇష్టము. నా కళ్ళ ముందు ఎవరు రక్షించబడకపోవచ్చు, కానీ ఎవరో ఒక ఆత్మ రక్షించబడ్డదని నాకు అర్థమైంది. నా గురించి ఎవరు ఉపవాసం ప్రార్థన చేశారో వాళ్ళ ప్రార్థన ఫలితం ఈరోజు ఇలాగ ఉందని నేను అనుకున్నాను. ఆ తర్వాత నేను అలాగే బట్టల షాప్కి వెళ్తూ వస్తున్నాను. మా అన్నయ్య నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. నేను మా పెద్దక్క ఉంది అక్కడ ఉన్నాను. అక్క ఊరు కదా, అదే ఊరు. మా అక్క కూడా దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఇలా చెప్తే అక్క కూడా దేవుని నమ్ముకుంది. మా అక్క కూడా చాలా కష్టాలు పడింది. బావ కొంచెం కోపంగా ఉన్నాడు, కొట్టడం తిట్టడము చేసే నమ్ముకున్నదని చాలా అల్లరి చేసింది. అయినా సరే అక్క బాగా ప్రార్థన పర్రాలు, నైట్ అంతా ప్రార్థన చేసి పగులంతా పనికి వెళ్ళిద్ది. ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన పర్రాలి ఆమె. అయితే ఆమె దగ్గర నేను ఉండి బట్టల షాప్ వెళ్ళి వస్తున్నాను. నేను అక్క దగ్గరే ఉంటున్నాను. మా అన్నయ్యలతో మాట్లాడట్లేదు, మా అన్నయ్యలు నాతో మాట్లాడట్లేదు. నేను వేసే నమ్ముకున్నాను కనుక నన్ను వాళ్ళు అసలు పట్టించుకొని మాట్లాడరు. అయితే ఏమైందంటే మా చెల్లె ఒక ఆమె సంబంధం వచ్చింది. ఆమెకి సంబంధం వస్తే ఇట్లా ఓసీ కుటుంబం నుంచి ఇలా చేసుకోవడానికి వచ్చారు. మాకు వరుసకి బాబాయ్ కూతురు ఆ అమ్మాయి సంబంధం చేసుకున్నాను. బట్టల షాప్కి వెళ్ళి వచ్చాను. అప్పటికి నేను సండే స్కూల్ నడిపిస్తున్నాను. అక్కడికే ఆ దామచర్ల పాస్టర్ గారు పెద్ద అబ్బాయి యోహాన్ పాస్టర్ గారు లంకపల్లి పరిచయం చేయడానికి అమ్మగారు పంపించారు. వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఒక పేద విధవరాలు ఉంటే ఆ ఇంటిలో ప్రార్థన నడిపిస్తున్నారు. అక్కడ 4 సంఘం అయ్యాము. అయితే నేను కూడా వెళ్తున్నాను. చాలామంది పిల్లలు అయ్యారు, వాళ్ళు చాలామంది పిల్లలు, ఇక 10-15 మంది పిల్లలు. వాళ్ళందరికీ సండే స్కూల్ టీచర్గా అమ్మగారికి ఒక దర్శనం వచ్చిందంట, నాకు చెప్పారు. ఆ సండే స్కూల్ టీచర్గా నన్ను ప్రార్థన చేసి ప్రతిష్ఠించారు. ఆ పిల్లలకి వాక్యం చెప్పడము, పాటలు పాడటము, డాన్స్ నేర్పించడము, చాలా సంతోషం. సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చిలో ఉండడము, ఆదివారం వచ్చేసరికి అలాగ శుక్రవారం వచ్చి ఉపవాస ప్రార్థన అలా చేసుకుంటూ ఉండేదాన్ని. వీళ్ళకి సంబంధం వచ్చిందని చెప్పారు. నాకైతే పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు. ఎంత నేను దేవుని నమ్ముకొని బాప్టిజం తీసుకుని అన్నెవరు చేసుకుంటారులే అని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చి అమ్మాయి చేసుకొని మా ఊరు వచ్చింది, చెల్లెలు అవుతుంది. ఆ అమ్మాయి చోట నేను వెళ్ళాను. ఆ అమ్మాయి వల్ల భర్త నన్ను చూసి ఈ అమ్మాయి మంచిగుంది, ఈ అమ్మాయిని మా తమ్ముడు ఉన్నాడు, మా పిన్నాం కొడుకు, 3 అన్నదమ్ములు అయితే 2 చనిపోయారు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళకి 5 ఎకరాల భూమి అట్లా ఉంది, వాళ్ళు మంచి బతుకుతారు అని అన్నారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నాకు చెప్పారు. చెప్తే నేను పెళ్లి చేసుకొని నేను దేవుని నమ్ముకొని బాప్టిజం తీసుకున్నానని చెప్పాను. మా పెద్దని వచ్చి నా దగ్గరికి పొద్దున్నే, పలానా వాళ్ళు సంబంధం పెట్టి అన్నారు, నీ సంగతి తెలిసిన, నీ అవతారం తెలిసిన వాళ్ళు ఒప్పుకున్నారు, అర్రకొని నువ్వు ఆ పెళ్లి చేసుకో అన్నాడు. నేను చేసుకోనన్నే పెళ్ళి అని, ఎందుకంటే అంతకుముందే నాకు సంబంధం వచ్చింది. మా వాళ్ళ సంబంధం వస్తే పెళ్ళి కుదిరింది, మాట్లాడుకున్నారు. నేను చర్చికి వెళ్తానని చెప్పి, బైబిల్ పట్టుకుని వెళ్తానని చెప్పి, ఈ అమ్మాయి చర్చికి వెళ్తుంది అని చెప్పి వచ్చిన సంబంధమే, కుదురుతున్న సంబంధమే వద్దని వదిలేసుకుని వెళ్ళారు వాళ్ళు. అలానే వీళ్ళు కూడా వెళ్ళిపోతారని అంటే మా అన్నయ్య చేసుకోవాలంటే నేను చేసుకోనని చెప్పాను. అప్పుడు నేను బైబిల్ చదువుకోను, ఉదయమే బైబిల్ చదువుకుంటా ఉంటే మా అన్నయ్య ఇచ్చిండు, మా బైబిల్ తీసి పక్కన పెట్టి, నువ్వు ఎన్ని రోజులు ఎలా ఉంటావు, నువ్వు
అలా ఉంటుంది కరెక్ట్ కాదు, నువ్వు బైబిల్ పక్కన పెట్టేయడమే, నువ్వు పూజలు చేయాలి, ఇంతకుముందు ఎలా చేసావు కదా పూజ, నీకు అలవాటే కదా. ఆమె కూడా బాగా పూజలు చేసాము అంటాను. మా అత్తగారు బాగా పూజలు చేసామా, వచ్చింది సంబంధం అంటుంది. అప్పుడు మా అమ్మ వచ్చింది, నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, లేకపోతే నీ చచ్చిపోతానంటుంది మా అమ్మ. ఇదంతా కాదని చెప్పి బాగా ఏడుపు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఏం చేయమంటావు ప్రభువా, నన్ను ఏం చేయమంటామంటే దేవుడు ఒక దర్శనం చూపించింటే తెలుసా. తల్లాడు దాటిన తర్వాత ఒక ఊర్లో పెద్ద తెల్లగా ఒక గుడిసె అంటే గుడారంలాగా వేసింది, మొత్తం తెల్ల వస్త్రాలే ఉన్నాయి, నేను తెల్ల బట్టలే అమ్ముతున్నా, నేను తెల్ల బట్టలు వేసుకున్నా, తెల్ల బట్టలే అమ్ముతున్నా. మెలకు వచ్చింది, అయ్యా పెళ్లి గురించి నేను అడిగితే నువ్వు మళ్ళీ బట్టల షాపు చూస్తున్నావు, వేసే ఓహో ఈ బట్టల షాపుకు తెల్లాడవుతారు బట్టల షాపులో ఒకళ్ళు కుదరాలేమో అనుకుని అక్కడ పాస్టమ్గా దామచర్లమ్మ గారు వచ్చారు. అమ్మ ఇటు సంగతి ఇట్లా అంటున్నారమ్మా, నాకు భయం వేస్తున్న, పెళ్ళి వద్దమ్మా అంటే, ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తం అంటే చేసుకో, బైబిల్లో ఉంది, ఆ రూతు కూడా భర్త అంటే ఇట్లా ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి, చాలామంది కూడా ఒంటరిగా ఎవరు లేరు, భర్త చనిపోయినా కూడా ఒంటరిగా లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని చెప్పింది. అట్లనమ్మా, మరి నేను పెళ్లి చేసుకున్న చర్చికి పంపరుగా అమ్మ అంటే, చర్చికి వెళ్ళేవాళ్ళని చేసుకో, పంపించాలని చేసుకో అంటే సర్లే అనుకున్నా. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అలా చూపించారని, అలా కాదు ప్రభా నాకు స్పష్టంగా చూపించు, నాకు అలా కాదంటే దామచలమ్మ గారు కళ్ళు వెళ్తున్నారా బైబిల్ పట్టుకుని వెళ్తుంటే నేను మళ్ళీ పిలిచా, అమ్మ చేసుకోమంటావు అంటే, అబ్బాయి మంచోడైతే ఏ అలవాటు లేకపోతే చేసుకో అన్నారు. అయితే నేను అడిగితే అబ్బాయి మంచోడు ఏ అలవాటు లేవంటే, మా వాళ్ళు మా అన్నయ్యలు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, మళ్ళీ బొట్లు పెట్టి అన్నీ పెట్టి నాకు పెళ్లి చేస్తున్నారు, విగ్రహారాధన పెళ్లి. దేవుడిచ్చిన దర్శనమే నా దగ్గర ఉంది. అయ్యా ఆ ప్రాంతం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ ఊరు ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాను. ఆ ఊరు ఎలా ఉంటుందో చూపించి, ఊరు అక్కడ చర్చి ఉంది ఒకటి, ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాలు ఆ చర్చి కట్టి ముగిచ్చింది. ఆ చర్చి చూపించారా, నేను వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే, నేను ఆమె అనేసరికి నా చుట్టూ నేను కూడా వెళ్ళలేనంత జనం ఉన్నారు. నాకు మెలకు వచ్చింది, ఓహో అక్కడ కూడా నేను ప్రార్థన పంపిస్తావా యేసయ్య అనేసి నేను సరే నేను ఒప్పుకున్నా. నేను ఒప్పుకునేటప్పుడు మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు మా వదినలు అంటున్నారు, నువ్వు బొట్టు పెట్టుకో, కాసేపు పెట్టుకో అంటున్నారు. నటించటం నా వల్ల కాదు, ఉంటే ఉన్నారు పోతే పోయారు, నాకెందుకని బొట్టు పెట్టుకోలే. మా అత్తగారు చాలా పూజలు చేసిద్ది, కృష్ణుడి గణం వచ్చిద్ది ఆమెకి. మా ఆయన గారి పేరు నాగకృష్ణ అని పెట్టుకుంది. నాగేంద్ర స్వామికి కృష్ణుడికి పూజ చేసేది కనుక కృష్ణుడి గణం వచ్చి ఆ వాకులు చెప్పిద్ది ఆవిడ. అలాంటి భక్తి పర్రాలు, చాలా బొట్లు పెట్టుకుని వచ్చిందామా. అయితే వాళ్ళు ఓసి సంబంధము, వాళ్ళు వచ్చి చూసారా, 5 ఎకరాల భూమి ఉందన్నారు. మా సార్ నన్ను చూసిండు. అయితే నేను అంత భయపడుతున్నాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు అన్నది, ఆ బొట్టు పెట్టుకోవటేదేనమ్మా నన్ను అడిగింది, టీలు ఇస్తామంటే బొట్టు పెట్టుకోంది నన్ను. నేను ఆమెతో అన్నా, నేను బొట్టు పెట్టుకోనమ్మా, నేను ఏసై నమ్ముకుని బాప్టిజం తీసుకున్నానని చెప్పాను. ఆమెకి ఏం అర్థమైంది, బాప్టిజం కూడా తీసుకున్నాను అంది. నేను బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్పాను. చెప్తే ఆమె వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, ఇంకా జన్నారం వచ్చింది, మాకు ఆ అమ్మాయి సంబంధం వద్దనుకుంది. అయితే అప్పటికే వాళ్ళ బరిగొడ్లు ఇక్కడ వీళ్ళ బరిగొడ్లు పోయినాయి, అంటే ఎండాకాలం వదిలేస్తారు కదా, బరిగొడ్లు పోయినాయి. నెల అయితే నువ్వు దొరకలేదు. ఇక నా సంబంధం చూసి ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో తెల్లారే బరిగొడ్లు దొరికినాయి అంట వాళ్ళకి. మా మామగారికి పింఛన్ డబ్బులు వచ్చేది, కొంచెం ఆయనక పెద్ద వయసు కనుక కొంచెం ఆయన మైండ్ పనిచేయదు, అందుకే పింఛన్ డబ్బులు వచ్చాయి నెలకు 500. అయితే ఆ డబ్బులు కూడా సంవత్సరం ఆగిపోయిన డబ్బులు ఆ తర్వాత వచ్చినాయి అంట. వీళ్ళు అనుకున్నారా, మనకి పోయిన గొడ్లు వచ్చినాయి, ఆ అమ్మాయిని చూసినాయి, ఎంతోమంది చూసాను సంబంధం. ఈ అమ్మాయిని చూసి వచ్చింది కానీ మళ్ళీ మా నాన్న పింఛన్ డబ్బులు కూడా వచ్చినాయి. మరా వెళ్ళి కృష్ణుడి గుడి కాడిపోయి అడుగుదామని కృష్ణుడి గుడి కాడిపోయి అడిగితే మరి ఆయన ఏం వాక్యం చెప్పిండో తెలియదు. మళ్ళీ వచ్చారు నన్నే చేసుకుంటామన్నారు. మా అన్నయ్యలతో చెప్పారంట, మా అన్నయ్య ఈ అమ్మాయి బొట్టు పెట్టుకోవట్లేదంటే, మా అన్నయ్య ఏంటంటే చిన్నపిల్ల దానికేం తెలుసు, ఆడికి వచ్చాక మీకంటే బాగా పూజలు చేసేది తెలుసా, మా చెల్ల పూజలు చేసినది మీకు కూడా అదంతా పూజలండి. సరేలేని వీళ్ళు ఒప్పందం చేసుకుని నాకు తెలియదు ఆ సంగతి. మా అన్నయ్య నాతో చెప్పిండు, వాళ్ళు ఏం కాదు ఆడ ప్రార్థన ఇంట్లో చేసుకోలేదు, ఎవరేమన్నారు అని చెప్పిండు. సరేలే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత నేను ఎక్కడికి వచ్చా, పెళ్ళి అయిపోయింది, బొట్లు అయిపెట్టి చేశారు. చాలా బాధపడి ఏడ్చా నేను. అమ్మగారు అయ్యగారు వాళ్ళందరూ కూడా నాకు తల మీద చేపెట్టి ప్రార్థన చేసి నన్ను పంపించారు. నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక నేను శుక్రవారం పెళ్ళైంది, శనివారం ఆదివారము నేను స్నానం చేసి తల స్నానము ఆడ క్యాలెండర్ ఒకటి తెచ్చుకున్న, బైబిల్ ఒకటి తెచ్చుకున్నా. ఏమిటి తెచ్చుకొని క్యాలెండర్ తగిలించి, వాక్యాల క్యాలెండర్ తగిలించుకొని ఆడికెళ్ళి మామూలు మ్యూజిక్ వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. మా అత్తగారు లేచింది, ఏంది నువ్వు ఇతర దేవుళ్ళు వచ్చి మా ఇంట్లో పెట్టినవి అంటుంది. ఇతర దేవుళ్ళ? అవును, బొట్టు బాణం లేని దేవుడు మా దగ్గర ఉండటానికి మేము అన్నయ్య చెప్పాను కానీ నేనే చెప్పు ఒప్పందం చేసుకున్నా కానీ తిడుతుంది మా అత్తగారు. ఇదేంది నీ ప్రార్థనకి వెళ్ళొద్దంటే, నువ్వు చేయకూడని ప్రార్థన వీల్లేదు, మాలా మాదిగల దేవుడు మా దగ్గర పెట్టొద్దమ్మా, నువ్వు మా జీతకాలు వాళ్ళు నమ్ముకుంటారు, మేమెందుకు నమ్ముకుంటాం, మా బోళ్ళని దేవుళ్ళు ఉన్నారు, పెద్ద 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 ఫోటోలు ఉన్నాయి, నిలబడితే నా అంత ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో. ఆ గదులు ఈ గదులు మొత్తం అంటే జమ్మిళ్ళు పెద్దగా ఉందిలే కానీ మొత్తం విగ్రహాల ఫోటోలే ఉన్నాయి. చాలా పూజలు చేస్తాం మా అత్తగారు. ఊర్లో
ఈ జన్నారంలో ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి పూజలు చేసే ఎవరు అని నిలబెడితే మా అత్తగారే ఫస్ట్ వస్తుంది. అట్లాంటి పూజ చేసి ఆమె పాలు పూజ చేసి ఆ పాలు అక్కడ పెడితే ఆ పాము వచ్చి తాగిపోతుందంట. అందరికీ తెలుసు ఆ విషయం. అలా జరుగుతుందంట ఇంట్లో, నాకు తెలియదు. పూజలు చేసుకోవద్దా అని చెప్పి నేను బాగా ఏడ్చాను. నేను ఏడ్చిన తర్వాత పెళ్ళైన నెల రోజులకి పిల్లలు పుట్టాలని మా అత్తగారు పంతం పట్టింది. ఎందుకంటే మా అత్తగారు అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసి అంటే ఆమె హార్ట్ పేషెంట్, ఆమె 5 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతుంది డాక్టర్ చెప్పారంట. అది తొందరగా నాకు పిల్లలు పుడితే చూసి చనిపోదాం ఆ బాధ. ఇక నెల రోజులకే పిల్లలు పుట్టేదని బాధపడుతూ ఉంది. ఇదేంటి ఇదే పెద్ద సంవత్సరాలు అయిందా నాకేమన్నా ఏమి ఇంతగానే మెడుస్తుంది ఏంటి, మరి నాకు నెలసరి వచ్చినప్పుడు అనుకున్నా నేను. మళ్ళీ కృష్ణుడి గుడి కాడికి వెళ్దామంటుంది. కృష్ణుడి గుడి కాడికి అన్న పసుపు బట్టలు అంతా వేసి నీ కాడ తీసుకెళ్ళాలి, నువ్వు గర్భంతో ఉంటావని చెప్పింది. వద్దంటే నా మాట వింటారా? అటు మా అన్నయ్య ఫోన్ చేస్తే మమ్మల్ని ఏడిపించింది చాలదు, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏడిపిస్తాం అంటాడు మా పెద్దన్నయ్య. ఇటు చర్చికి వెళ్ళలేను, ఇటు పూజలు చేయలేను, అటు ఇటు కాకుండా బతికైపోయింది. ఏంది దీని అనుకున్నాను. సరేలే అని చెప్పి ఆమె తీసుకెళ్తే విగ్రహాల గుడి కాడికి నెమలి తీసుకెళ్ళింది. ఏడుస్తున్నా, పసుబట్టలు దాసి మళ్ళీ కట్టింది మాకు. పసుబట్టలు మళ్ళీ కట్టుకున్నాను, అంటే తిరుగుతున్నాను. ఆ పూజలు చెప్పి కొబ్బరికాయ కొట్టమని నేను కొట్టనన్నాను. ఆ బాణకుండా ఎత్తుకొని నేను ఎత్తుకున్నాను చెప్పి నడవలేని కింద పడతానని చెప్పి అన్నీ ఆమె చేసుకుంది. ఎంత బాధ వేదన ఎంత ఏడుపు వస్తుందంటే నా కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లేదు. మళ్ళీ నేను లంకపల్లి వెళ్ళాను. ఆ వెళ్తే మా వాళ్ళందరూ అన్నారు ఈ అమృతం మారిపోయి విగ్రహాధారణ చేసుకుంటుంది, అనవసరంగా బాప్టిజం ఇచ్చారని చర్చిలో వాళ్ళు అంటున్నారు. ఆడికి వెళ్ళినప్పుడు నువ్వు చర్చిలోకి వెళ్తే వాళ్ళందరూ ఒక రకంగా చూస్తున్నారు. చర్చిలో వాళ్ళే ఇవి మారిపోయింది, పూజలు చేసుకుంటుంది, బొట్లు పెట్టుకుని తిరుగుతుంది వాళ్ళు అంటున్నారు. చర్చిలో ప్రార్థన చేసుకోలేకపోతున్నా. అక్కడ సంఘవస్తులందరూ నన్ను ఒక రీతికి చూస్తున్నారు, నాతో మాట్లాడట్లేదు, నేను మారిపోయినా అంటే చెప్తున్నారు. ఏడుకొస్తేనేమో నన్ను ప్రార్థన చేసుకుని ఇవ్వట్లేదు. అయితే డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్ళి మా అత్తగారు ఇల్లందుకు ఖమ్మంలో ఇల్లందుకు రాసినట్టు దగ్గర సమత మేడం అని ఉంది ఒక డాక్టర్ అమ్మ గారు. ఆమె దగ్గర తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించింది. ఆమె రాయకముందు ఏమి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మా కోడలు కడుపుతోటి ఉందా అని చూపిస్తే ఏమి చూపించినమ్మా ఏమైంది ఏమికి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే పిల్లలు పుట్టట్లేదని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు నన్ను అడిగింది. పెళ్ళి 2 నెలలు అయింది మేడం అన్న. ఎన్ని నెలలు అయింది? 2 నెలలు 3 నెలలు తగిలిందన్న. ఆషాఢానికి వెళ్ళి అన్న. మా అత్తగారికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కానమ్మా నీ పిల్లల్ని అంటే అది కాదండి మా కోళ్ళకి అనారోగ్యం ఉంది. అనారోగ్యం ఆమెకి పరిపెట్టుకుంది, అన్ని ఆరోగ్యం మంచిగా ఉంది, తీసుకుపోయి ఎక్కడి నుంచి ఆమె చూస్తాను. అప్పుడు మరి ఇక చిన్నగా ఉండదు, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది కాకుండా మరి పిల్లలు పట్టు దగ్గర తీసుకొచ్చి బెదిరించింది. ఇక నాకు వచ్చి ఏడతా ఉంది మా అత్తగారు. నా కొడుకు పెళ్లి చేస్తే నా కోడల పిల్లల కంటే అప్పుడు నేను ఒక మాట అన్న. ఆ దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట చెప్తాను, ఏమన్నది అత్తయ్య అన్న. ఏం చదువుతూ చెప్పు అంది. నేను యేసయ్యకి ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏముంది తెలుసా, గర్భఫలం యెహోవాకిచ్చే బహుమానం బైబిల్లో ఉంది. కీర్తన గ్రంథంలో మన బైబిల్ బీరువాళ్ళ దాచిన ఎవరు కనపడకూడదని మా అత్తగారు బైబిల్ ఇవ్వట్లే, క్యాలెండర్ మనిషి దాచింది. అలా ఉంది అత్తయ్య. ఎన్ని రోజులకి అంటే నేను ఆలోచించింది ఏంటంటే నాకు ప్రార్థన చేసుకుని ఫస్ట్ టైం కావాలి. 7 వారాలు అత్తయ్య అని చెప్పిన. అంటే ఆది సోమ మంగళ బుధం అంటే కాదు, 7 శుక్రవారాలు అని చెప్పిన. 7 శుక్రవారం అంటే కడుపుతోటి ఉంటావా అంది. బైబిల్ గ్రంథంలో ఉంది అత్తయ్య, కీర్తన 127 అధ్యాయం గర్భఫలం యెహోవాకిచ్చే బహుమానం ఉందన్న. అయితే 7 వారాలు పిల్లల మీద ఇష్టం కనుక ఆమెకి 7 వారాలలో కడుపుతుండవు పూజలు చేస్తాను. చేస్తా పూజలు, ఎందుకు వచ్చిన దానికే కదా అత్తయ్య చేస్తా పూజలు. నా యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టిన రోజు నేను ఈ పూజలు చేస్తా. అందుకే అటు ఇటు కాకుండా బ్రతికింది. ఫస్ట్ నేను ప్రార్థన చేసుకోవడానికి ఇంత సమయం కావాలి నాకు, కొంత స్థలం కావాలి నాకు. ఎందుకంటే బాత్రూంలో నేను ప్రార్థన తడికలతో కట్టిన బాత్రూంలో ప్రార్థన చేసినా కానీ మా అత్తగారు వచ్చి ఎంతసేపు ప్రార్థన ఎంతసేపు స్నానం అంటుంది. నన్ను భయపడేది, నాకు బాధ అనిపించింది. అనేసిగా నన్ను కాపలా ఉండేది. నిజం చెప్ప, నేను స్నానం చేస్తే ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పి కాపలా ఉండేది మా అత్తగారు. ఆ తర్వాత నేను ఇలా చెబితే సరేలేని చెప్పి ఆ క్యాలెండర్ దగ్గర ఒక 0 చుట్టుకింది 7 దగ్గర. అంటే ఆ రోజు డేట్ వేసుకుంది. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, తెల్లారి మళ్ళీ చేయొద్దు, బొట్టు పెట్టుకోవాలి. సరే అత్తయ్య. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో ఎంత మొరపెట్టానా. అయ్యా ఎంత గింత టీవీ పక్కన కొంచెం సోటు సాపు మార్చుకుని ఇక్కడే ఇక ఎక్కడ చేయొద్దు నువ్వు ప్రార్థన, ఇక్కడే చేసుకుంటాను. ఎంత సంతోషం అంటే ₹1 కోటి తీసుకొచ్చి ఇస్తే ఎంత విలువ, ఆ రోజు అంత సంతోషంగా ఉంది నాకు. అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను చాలా సంతోషంగా. ఎక్కువ సమయం మొక్కల మీద గడిపి ప్రార్థన చేసుకున్నాను, గబగబా పని చేసుకున్నాను. మళ్ళీ తెల్లారే ఇక మళ్ళీ యథావిధిగా పూజలు చేయలేదు కానీ బొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పెట్టుకున్నాను. అలాగా 5-6 వారాల తర్వాత మళ్ళీ నాకు నెలసరి వచ్చింది. మా అత్తగారు ఏడుస్తుంది. యేసుప్రభు అన్న ఏమే యేసుప్రభు ఏం దేవుడిచ్చింది నీకు అంది. అత్తయ్య ఇంకొక వారం ఉంది కదా అత్తయ్య అన్న. వారం ఉంది కదా అని చెప్పి ఈ వారంలో మళ్ళీ ఒక రోజు లేచి నీ ప్రార్థన చేసుకుంటూ నైట్ అర్ధరాత్రి మా పాస్టర్ గారు అంటే మా ఆయన గారు, వాళ్ళకు 3 అన్నదమ్ములు అయితే 2 చనిపోయారు, మా ఆయన గారు ఒక్కడే ఉన్నాడు.
ఆయనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నమిలి గుండు కొట్టించుకుంటాడు. ఆ కృష్ణుడు పుట్టినరోజు అయితే ఊరంతా చాక్లెట్లు పంచుతారు. మా ఆయన గారు అలా చేస్తారు. ఆయన పేరు నాగకృష్ణ కదా. ఈయన భక్తిపరుడు చాలా. నేను చిన్న కూడా ఆయన కూడా కదపకుండా మంచం మీద లెగిసి ప్రార్థన చేసుకుంటుంటే ఆయన ఎప్పుడు చూసినా లైట్ వేసి వాళ్ళ అమ్మని లేపి మా ఆమె చూడు ఏం చేస్తుందని చెప్తాను. నేను ఒకటే కన్నీరుగా ప్రార్థన చేస్తే ఆమె అందరిని పిలిచి మా కోడ చూడు మా పొరుగు తెస్తుంది అంటుంది. నేను ఎలాగ నిలబడుతున్నాను, అందరూ వచ్చి నన్ను తిడుతున్నాను, ఏదో తప్పు చేసినట్టు. నేను ప్రార్థన చేసుకున్నాను అంతే. ఆమె చెప్పిన తర్వాత మధ్యలో ఒకరోజు చేసుకున్నాను కదా నైటు. ఆయన మా అయ్యగారు నన్ను పట్టించిండు. మా ఆయనగారే తిట్టింది మా అత్తగారు నన్ను బాగా. ఏడ్చాను. సరేలే ఇంకొక వారం ఉంది, ఆ ఒక్క శుక్రవారమే నేను ఆ రోజు మొక్కాళ్ళేసి ప్రార్థన చేసి వేసేనేమని తెలుసు, అయ్యా నన్ను పిలిచింది నువ్వంటే నాకు తెలియదు. నేను బాప్టిజం తీసుకున్నా. నేను వివాహం గురించి నువ్వు చెప్తేనే నేను చేసుకో అని, అబ్బాయి మంచోడు చేసుకొని మీరు చెప్తే ఈ గ్రామం గురించి నేను ఇలాగుంది పరిస్థితి అంటే నా దర్శనం చెప్పి చెల్లమనే చేసుకున్నాను. ఈ ఒక్కరోజే ఉంది, ఈ ఒక్కరోజు దాకా విగ్రహారాధన చెయ్యాలా. నేను కక్కిన కూటికి కుక్క వాంతి తిరగని తిరగాల. నా గర్భఫలం ఇస్తావా అంటే నువ్వు గొప్పవాడి కాదని కాదు, నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చినప్పుడు. కానీ అన్ని జన్మ మధ్య నేను పడ్డాను. నువ్వు నాకు ఇప్పుడు గర్భఫలం ఇస్తేనే నా భక్తి, లేకపోతే నువ్వు భక్తి చేయలేనయ్యా. నువ్వు లేకపోతే గర్భఫలమే, నా గర్భఫలమేనయ్యే, నన్నైనా చంపేయి అని మేము ప్రార్థన చేసుకున్నాను. మోకాళ్ళు వేసాను. సాయంత్రం 6 దాకా మోకాళ్ళు వేసి తెల్లవారుజాను 3-4 దాకా ప్రార్థనే చేసుకుని తెల్లవారుజాను 3 దాకా ఆ మోకాళ్ళ మీద నాకు నిద్ర వచ్చింది. అప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఎందుకంటే ఒక తోటలోకి వెళ్ళి నేను గబగబా కాయలు కోసుకొని ఒక దాని దగ్గర ఒక ఆవిడింది విధవరాలు. ఆమె ఇద్దరు వెళ్ళి కాయలు కోసుకుంటా ఉన్నాము. అప్పుడు ఒక అతను వెనక్కి పిలిచి అమ్మాయి కాయలు కోసుకుపోతా ఉంది వెనక్కి పిలువని చెప్తే ఆ తోటమాలి వచ్చి అమ్మ నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఒకసారి ఇక్కడ రా అంటే వెనక్కి తిరిగాను. ఏందయ్యా అంటే నువ్వు తీసుకెళ్ళే పళ్ళు మంచిగా లేవు, ఆయన నీకు 3 పళ్ళు ఇచ్చాడని చెప్పాను. అవునా అని అప్పుడు నా పైడిసిన నిజం కుళ్ళిపోయినాయి, సార్లు పడ్డాయి ఉన్నాయి. ఆయన శ్రేష్టమైన పళ్ళు 3 తీసుకోమ్మా అన్నాడు. ఆ పళ్ళు ఇలా తీసుకున్నా ఎమ్మటి నాకు మెలకు వచ్చింది. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు వేసే గర్భఫలం ఇచ్చిందంటే ఎందుకు ఇవాళ నుంచి పూజలు చేయాలి అబద్ధం చెబుతున్నావు వద్దు నువ్వు మా అమ్మ పూజలు చేయించిందని అంటున్నా. ఆయన నమ్మట్లేదు నా మాట. లేదయ్యా నా వేసే నాకేం చెప్తా జరిగితే నాకు గర్భఫలం ఇచ్చిందంటే 12వ తారీఖు నెలసరి కదా, 13, 14, 15, 27వ తారీఖు దాకా నాకు రాలా. మళ్ళీ ఇల్లందుకు రాసాడు ఖమ్మం. మళ్ళీ వెళ్ళినాం ఆమె దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ ఆమె ఎందుకు వచ్చినావు అమ్మ అంది. మా కోడలు చూడండి మరి నెలసరి రాలేదని అప్పుడు టెస్టులు చేసి ఆమె చెప్పింది ఈ అమ్మాయి గర్భంతో ఉంది, గర్భిణీ స్త్రీ అంతే. దేవుడి స్తోత్రం హల్లెలూయా అని అరిస్తాను. ఆమె దగ్గరే ఏమైందమ్మా నీకు అందా, ఏం లేదు మేడం. అంత సంతోషం, అంత ఆనందం అంటే చాలా సంతోషము. గర్భఫలం కాదు, నా దేవుడి పాదాల దగ్గర ఉంటా కాబట్టి నాకు ఇష్టం. మా అత్తగారు హాస్పిటల్ వచ్చి బయటికి రాగానే డోర్ మూసుకుపోయిందా గడగడ వణుకుతూ ఉందమ్మా. ఎందుకంటే నాకు ఘనం వస్తుంది, వాకులు జరుగుతాయి. కానీ అంత నేను అన్నయ్యన్నీ జరగవు అక్కడ. నాకు దేవుడు వచ్చి నిండుకుంటుంది కానీ కృష్ణుడి గణము నాగేంద్ర స్వామి గణం వచ్చింది కానీ నేను అన్నయ్యనే జరగవు. కానీ నువ్వు ఇంత ఖచ్చితంగా 7 వారాల గర్భఫలం వచ్చింది నీకు ఎలా తెలుసు? కరెంటు లైట్ వేస్తే స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టుగా ఖచ్చితంగా చీకటి వెళ్తే తెల్లారి వచ్చింది నీకు ఎలా తెలుసు అని అడిగింది. బైబిల్ వాక్యాన్ని నమ్ముతాను. ఆ ఫోటోలో ఉన్న ఆ రంగులో ఉన్న దేవుడు కాదు, దేవుడు వాక్యం నేను చదువుతాను, ఆ ప్రకారం నేను నడుస్తాను అత్తయ్య అంది. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను, నువ్వు బొట్టు కూడా తీసేసుకో, నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలా, నీ కడుపులో బిడ్డ బయటకు వచ్చిందని చూడాలా, నాకు అదే చాలమ్మా అని చెప్పింది. ఎంత సంతోషం ఎంత ఆనందం అంటే వాళ్ళ అన్న తమ్ములు మా అత్తగారికి 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు వచ్చరికి వాళ్ళకు నేను బొట్టు పెట్టుకొని టీలు ఇవ్వాలా. వాళ్ళు ఈ ఊరే మా అత్తగారు పుట్టిన ఈ ఊరే ఇచ్చారు. వాళ్ళ అన్నదమ్ములు కూడా చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకోలేదంటే నాకంటే ముందు మా అత్తగారు సమాధానం చెప్పి అది బొట్టు పెట్టుకోదురా, అది బొట్టు పెట్టి ముందు గొడవ పెట్టుకునేదామా, ఇప్పుడు మా కోడలు బొట్టు పెట్టుకోదు, ఆ మేసే నమ్మకం పార్థన ఆకంటే ముందు చెప్పేది. పిల్లలంటే ఇష్టం కదా, దేవుడు గర్భఫలం ఇచ్చాడు కదా. నేనంటే ఇష్టం చేత అప్పో చేసి కూడా బాత్రూమ్ కట్టించింది. నేను బయటికి వెళ్ళకూడదు, పెరట్లోకి వెళ్తే ఇక్కడ కింద పడిపోతానని చెప్పి నా కోసం మా అత్తగారికి బాత్రూమ్ కట్టించింది. పుట్టింటికి కూడా నన్ను పంపలేదు మా అత్తగారు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చూసుకుంటా లేదు వాళ్ళు పేదవాళ్ళని చెప్పి. అన్నీ కింద కాలు పెట్టుకున్న సగలం నన్ను చూసుకుంది చాలా జాగ్రత్తగా. ఉదయం సాయంత్రం పాలు పోస్తూ అన్నాలు కూరలు వండి పెడుతూ కన్న తల్లి కూడా నన్ను చూసేది లేదో కానీ మా అత్తగా నన్ను అంత బాగా చూసుకుంది, చాలా బాగా చూసుకుంది. ఆమెకి ఆడపిల్లలు లేరు. కన్నే ముందు కూడా మా పుట్టింటికి పంపలే, వస్తే మీరు వచ్చి చూడండి మా కోడలు పంపనని చెప్పింది. కడుపుతో ఉన్నది మొదలు కనే వరకు 3 నెలల చివరికి పంపలే మా అత్తగారు, అంత బాగా చూసుకుందామా. అయితే చూసుకుంది కానీ ఇక మళ్ళా 9 నెలలు అయిపోయి 10 నెలలు వస్తున్నప్పుడు కూడా ఆడపిల్ల పుట్టిద్దేమో వారసుడు ఉంటే బాగుండు అనుకుంది. ప్రార్థన చేసుకున్నా,
దేవుడు మగ కుమారుని చూపించాడు. మగ కుమారుడయ్యా అని చెప్పా. మా అత్తగారు అన్నీ జరుగుతాయా, ఏదో ఒకటి జరిగిద్ది కదా అంటే లేదు లేదని చెప్తే నిజంగా మగ కుమారుడే పుట్టిండు. జూలై నెల 10వ తారీఖున 9 నైటు 15 నిమిషాలకు నాకు మగ కుమారుడు దేవుడు ఏదైతే దర్శనం చూపించాడో అదే బాబుని ఇచ్చిండు. ఆ బాబుని తీసుకుని వచ్చాను. దేవుడు సంతోషం, చాలా ఆనందము. నన్ను బాగా చూసుకుంటుంది. కన్న తర్వాత కూడా మా ఇంటికి పంపించలేదు, పంపనని చెప్పింది. మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ చూసుకుని వెళ్ళారు. 3 నెలలు తగిలిన తర్వాత అప్పుడు లంకపల్లి పంపించింది. అప్పుడు ఒక 10-15 రోజులు, నెల రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంది. అయితే మా బాబుకి ఒంట్లో బాగోలేదు, అంటే మోషన్స్ అవ్వటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒంట్లో నీరసంగా ఉంది, హాస్పిటల్ వెళ్ళటం అలా జరుగుతూ ఉంది. కొంచెం బాగుండేది కదా మా అబ్బాయికి. అయితే ఒకరోజు అనుకోకుండా మా అత్తగారికి ఏమైందో మరి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయింది. మా అత్తగారు ఆమె దేవుడు చూపించింది నాకు ఏంటంటే, ఆమె వచ్చి ఎవరితోనూ ఒక ఆవిడ జుట్టు వీరబోసుకుని ఉంది, ఆమెతో మాట్లాడుతుంది. రాను అని అంటుంటే నువ్వు రావాలంటుంది. మరి మా కోడలు చెప్పాలని అంటుంది. నాకు మేలుకో వచ్చింది. మా అత్తగారు ఒక అడుగేసి ఆమె తీసుకెళ్ళి మేలుకో వచ్చింది. అంతకని మా మామగారు గట్టిగా ఏమైంది అంటుంది. బయటకు వెళ్ళి చూసరికి ఆమె కింద పడిపోయింది. నేను నిద్రలో వచ్చి బయటికి వెళ్ళాను. వాళ్ళ ఎదురు మట్ట మీద ఇద్దరు, మా మామగారు మా అత్తగారు మంచం వేసుకుంటారు, మేము లోపల పడుకున్నాం. నేను వెళ్ళి చూస్తే పడుకుంది, మా అత్తగారు కింద పడిపోయింది. అయ్యగారు మా ఆయన లేపాను. అయ్యా ఇట్లా సంగతి అంటే మా అమ్మని లేచిన నిద్ర కళ్ళ మీద ఏమైంది దానికి ఎందుకు పడిపోయిందని చెప్పిలే. నేను ఒక పక్క కాళ్ళు ఓ పక్క మా ఆయన తలకాల పట్టుకొని మంచమే పడుకోబడితే అప్పుడే ఆమె టాయిలెట్ పోసుకుంది, కళ్ళలోని ఉంది. డాక్టర్ గారు పిలిచారు కానీ చనిపోయిందని చెప్పారు. ఆమె హార్ట్ పేషెంట్. నా కొడుకుని 3 సంవత్సరాలు ఆమె చూసుకుంది. అదే రోజున నా కొడుకు తెల్లారితే నా కొడుకు పుట్టినరోజు 4వ సంవత్సరం తగులుతుంది. అలాగని చెప్పేసి నేను ఉన్నాను. ఆమె ఎంతగా నా కొడుకుని ప్రేమించిందంటే, నా పిల్లగాడిని ప్రార్థన చేసుకున్నాను. నేను ఇక్కడ స్కూల్లో పంపించాలి ప్రభా, నా ఆర్థిక పరిస్థితిని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు గుడ్ న్యూస్ స్కూల్ చూపించాడు. అది క్యాథలిక్ స్కూల్, అది అక్కడికి పంపించమని చెప్పిండు. అయితే నేను పేదవాళ్ళం కదా ఎట్లా అని నేను అనుకున్నాను. ఇంకా కుమారుడు ఎదుగుతూ ఉంటే చాలా ఆర్థిక పరిస్థితి కొద్దిగా సందర్భాలలో నేను కొన్ని పనికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అయితే నేను కరువు పనికని ఉపాధి పని పెట్టారు. ఆ పనికి వెళ్ళి 4,000 రూపాయలు ఇద్దరు ఆయన నేను వెళ్ళాము. ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేసి వచ్చాము. మా అత్తగారి తిట్టి ఇక్కడ ఎవరు చదువు చెప్పేవాళ్ళు లేరు, నా మనవడికి అంత దూరం తీసుకెళ్ళమని చెప్పింది. కానీ ఆయన వెళ్ళి వచ్చిన 2వ రోజుకి ఏబీసీడీ చెప్తే చాలా సంతోషించింది. బస్సు అందరికంటే ముందు బస్సు కాడ తీసుకెళ్ళేది. 4ంటికి బస్సు వచ్చింది, 3ంటికి వెళ్ళి ఆడ కూర్చొని నా కొడుకుని తీసుకుని వచ్చేది. బస్సు దిగి ఎలా వస్తాడో అని చెప్పి అంత ప్రేమగా, నేను కూడా చూడలేదు నా కొడుకుని, అంత ప్రేమగా చూసుకుంది. నేను ఒకవేళ పనికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అమ్మ నేను వచ్చి ఒళ్ళోకి వచ్చేటోడు కాదు నా కొడుకు. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండేవాడు, పడుకున్న తర్వాత నేను దగ్గర తెచ్చుకున్నాను. అంత ప్రేమగా చూసుకుంది. కానీ 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం తలిగేదాపు ఆ రోజు నైటే మా అత్తగా చనిపోయింది. హార్ట్ పేషెంట్ కదా, 2 సార్లు స్ట్రోక్ వచ్చింది, 3వసారి స్ట్రోక్ చనిపోయింది. ఆమె చనిపోయిన బాధలు వేదనలో ఉన్నాము. అసలు మా మామగారికి ఒంట్లో బాగాలేదు, ఆయన చనిపోతున్న డాక్టర్ గారు మా అత్తగారు చెప్పారంట. ఈ బాధ ఆమె తట్టుకోలే, మా చెప్పలేక ఆమె చనిపోయిన తర్వాత మా మామగారు తీసుకుని హాస్పిటల్ వెళ్ళాను. నేను ఖమ్మం సీతయ్య గారు హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ ఆవిడ ఏమైందంటే చనిపోయిందన్న. అసలు ఈయన కదా అమ్మ చనిపోవాల్సింది, ఈయన లోన అవయవాలన్నీ పాడైపోయినాయి కదా, ఏం చనిపోవాలి, ఆమెలే చనిపోయిందంటే ఆమె హార్ట్ పేషెంట్ అన్న. అవునమ్మా హార్ట్ పేషెంట్, నా తెలియక నేను ఈ విషయం ఆమె చెప్పానండి. ఆమె చనిపోయింది, నేను హాస్పిటల్ తీసుకొచ్చానంటే మా మామగారు చూపించుకుని వచ్చానా. ఆమె చనిపోయిన 2 నెలలు 3 నెలలు తగినప్పుడు మా మామగారు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. మా అత్తగారు చనిపోయింది, మా మామగారు చనిపోయారు. మా అయ్యగారిని అంటే మా ఆయన గారిని, ఇద్దరు అన్నదమ్ములు కదా, ఇద్దరు అన్నదమ్ములు. మా పెద్ద బావగారు ఆయన మేనమామ పిల్లని ఇవ్వక ఊరేసుకుని 24 సంవత్సరాలు వచ్చి చనిపోయింది అతను. ఇంకో అతను 10వ తరగతి చదివి ఆ రోజు రిజల్ట్ బర్రికి ఆవుకి నడువులు పడిపోతే దాన్ని ఇవి ఇక్కడి నుంచి అటేపు సముద్రం అంటే నది దాటిస్తే మంచికి తిన్నగా వస్తాయని చెప్పారంట. ఎవరు జీతగాడును మా బావగా చనిపోయినా అలాగా నది దాటిస్తూ వెళ్ళేసరికెళ్ళే అదేమో బయటకు వచ్చి వీళ్ళని తన్నేసరికి సుడుగుండలు పడి ఇద్దరు ఒకరే చనిపోయారు, జీతగాడును మా బావగారు. 10వ తరగతి రిజల్ట్ ఆ రోజు చనిపోయింది. ఇద్దరు చనిపోయారు కదా. మా ఆయన గారిని ఒక్కడే కుమారుడు కదా, ఇక ఆయన చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చిన్న బాబులాగా చూసుకుంది. ఏ పని చెప్పలే, ఏ పనికి పంపించలే. ఇద్దరు కొడుకు చనిపోయారు కదా, ఆ మాట పేషెంట్ కదా, దగ్గరే పెట్టుకుని ఉంచింది. అలాంటి భర్త, ఇలాంటి చిన్న పిల్లడు, ఎలాగని నేను కృంగిపోయాను, చాలా బాధపడ్డాను. చర్చికి నేను అప్పటి నుంచి మా అత్తగారు అంటే బాబు ప్రెగ్నెన్సీ అయింది కన్న తర్వాత పంపించింది చర్చికి, ఏనుగురు చర్చికి, లేకపోతే ఇక్కడ మా ఊర్లో ఒక దగ్గర ప్రార్థన పెడతా ఉంటే చర్చికి అంటే మాది కూడా అట్లా వెళ్ళొద్దని చెప్పింది. నాతో పాటు ఒక మార్తమ్మ, జమ్మి మార్తమ్మ, ఆమె వచ్చేది. నాగతాతైన వాళ్ళ దగ్గర గృహంలో ఒక ఇంట్లో పెట్టాడు. ఆయన పాపము టాయిలెట్ వచ్చి ఇంట్లోనే పోసేటోడు. పెద్ద వయసు అతను గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఇల్లు కట్టుకున్నాడు. అతను ఒక చిన్న రూము, నాకు ప్రార్థన అద్దప్ప ఏది లేదు.
అంత వాసన వచ్చేది అక్కడ. అయినా సరే నీకు ఆదివారం ప్రార్థన ఉండాలని నాకు ఆశ. ఆ వాసన వచ్చినా సరే నేను వెళ్ళి ఆ శుభ్రంగా తుడిచేసి ఆ ప్రార్థన ఉండి వచ్చేది. నన్ను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబెట్టి ప్రార్థన పంపించాడు మా ఆయన. ఆ ప్రార్థన అయిపోయి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇక నేను ఎవరితో మాట్లాడి ఎవరితో కలవకూడదు. అలాగా గడిచిపోయిన తర్వాత మా అత్తగారు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇక ఆ ప్రార్థనకి వెళ్తూ ఉన్నా, ఏనుకూరు వెళ్తూ వస్తూ ఉన్నాం. మా ఆయనగారు దేవుని నమ్ముకోలేదు. మా అత్తగారు చనిపోయిన తర్వాత మా అత్తగారి మీద మా బాబు మనాద పడిండు. బాగా అన్నం తినట్లేదు, అంటే ఏమీ నీళ్ళు తాగట్లేదు, చాలా మనాద పడిపోయిండు. చాలా రోజులు జ్వరం తగిలింది. చాలా హాస్పిటల్ చూపించాము, మా ఊళ్ళో చూపించాము. ఆయన అన్నాడు ఖమ్మం తీసుకెళ్ళని చెప్పారు. ఖమ్మం కోరపాటి ప్రదీప్ కుమార్ ఆయన అక్కడ ఖమ్మం తీసుకెళ్ళి చూపిస్తే మందులు ఇచ్చారు, 4,000 రూపాయల మందులు ఇచ్చారు. తీసుకెళ్ళి వేస్తున్నాను కానీ మందులు మళ్ళీ తగ్గల. వారం తర్వాత తీసుకెళ్ళాను. బ్లడ్లో 9 రకాల టెస్టులు చేస్తారు, ఆయన తగ్గలేదు. మా ఆయన ఏమన్నాడు అంటే మామ చనిపోయి బూడిద కాలేసారు, అది తీసుకొచ్చి నీళ్ళలో కలిపి తాగి తగ్గిద్దంట, మర్యాద పోయిద్దంట అన్నారు. ఇది ఎక్కడ విగ్రహారాధన ఆయన, ఇప్పటికే విగ్రహారాధన తప్పించుకొని ఉన్నాం అనుకుంటే మరి ఇదంతా ఏందని భయమేసి, అయ్యా నువ్వు ఆ పని చేయకి ఈ ఒక్కరెత్తురు చూడు, ఈ ఒక్కరెత్తుని జరగపోయింది అనుకో, నువ్వు అలాగ బూడిద తెచ్చుకు తాగిద్దు అని చెప్పిన. ఆ నైటే నా బాబుకి సరిగా మాటలు రావు కదా, ఆ బాబు సరిగా వచ్చిరాని మాటలు. 4వ సంవత్సరం తగిలింది. స్కూల్కి అయితే వెళ్ళి వస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నానమ్మ మీద మనాది పెట్టుకున్నాడు. నిలబడట్లేదు, 2 కాళ్ళు సచ్చి వచ్చినాయి. చాలా రోజులు జ్వరం తగిలింది, ఏమి తినట్లేదు, బట్టలు కూడా వేయొద్దన్నారు. జలుబు జ్వరం తగ్గట్లేదు మనాదికి. సరేలే అని చెప్పి నేను ఆ నైట్ ఆ మందులన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసుకో, అభి నువ్వు ప్రార్థన చేసుకో. మా బాబు పేరు అరవింద్, అభి అని పిలుస్తాం మేము. అభి నువ్వు ప్రార్థన చేసుకో. ఇండిషన్ చేసి 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 అంతా కూడా మళ్ళీ చేయడానికి వీలేదు, అంతగా ఆ పుండు అయిపోయింది. ఈ చేతి అయిపోయింది, ఆ మెక్కలు అయిపోయింది. ఎక్కడ కూడా ఇండిషన్ భయం వేసేది. డాక్టర్ గారు వస్తున్నారని అంటే చాలు గడగడ వణికి పాస్ అయిన దొడ్లోకి వెళ్ళేటాడు. ఇండిషన్ చేయించుకుంటా, వద్దు మమ్మీ ఇండిషన్ అంటాడు. మరి ఏం చేసుకుని వేసే ప్రార్థన చేసుకుంటా తగ్గిస్తారంటే ఆ చేసుకుని మొట్టమొదటిసారిగా బట్టలు లేకుండా మోకాళ్ళేసి ఏం ప్రార్థన చేసుకుని నా కొడుకు, ఏసయ్యా నాకు జ్వరం తీసేట భారీ, ఇండిషన్ తీసే ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుని అంతే. అప్పుడు మా ఆయన మంచం మీద పడుకుని అంటాడు, నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే ఆ కొడుకు జ్వరం తగ్గని, ఎందుకంటే చాలా డబ్బులు పోసి మేము హాస్పిటల్ చూపిస్తున్నాము, మరి ఇక్కడ చూపించాము అక్కడ చూపించాము, ఒంట్లో సత్తు లేదు, నిలబడుతుంటే కూడా నిలబడట్లేదు. అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయి నిలబడట్లేదు, టాయిలెట్ పోసుకుని నేను పట్టుకొని పోపించాను, నీకు సచ్చు వచ్చాయి నీ కాళ్ళు అని చెప్పి నేను అన్నాను. ఏసీకి ప్రార్థన నా కుమారుడు మొట్టమొదటిసారి ప్రార్థన చేసుకుని దేవుడు ఆలకిస్తారని చెప్పి మందులు వేయలే. ఏం కాదు మందులు నేను పోయినన్నా. తెల్లారి బాటికల్లా గచ్చు మీద మట్టి పోసి తుడిస్తే ఎలా శుభ్రంగా పోయిద్దో అలా పోయింది. అప్పుడు 4వ సంవత్సరం తగిలిన తర్వాత తీసేసిన దేవుడు జ్వరము ఇప్పుడు నా కుమారుడు 12 సంవత్సరాలు వెళ్ళి మొన్న 13 సంవత్సరం తగిలింది. ఇంతవరకు 500 రూపాయలు ఖర్చు పెట్టి అనారోగ్యం బట్టి ఎప్పుడు నా కుమారుడికి హాస్పిటల్ చూపించలేదు. మొన్న హాస్టల్లోకి వెళ్తే కొంచెం ర్యాషెస్ వచ్చిందని చెప్పి 3,000 రూపాయలు అయినాయి తప్ప అంతకు ముందు అయితే ఎన్ని వేలో లెక్కనే లేవు. ఆ కుమారుడు ప్రార్థన దేవుడు ఆలకించుండు. ఎప్పుడు ఇన్ని వేల రూపాయలు పెట్టుకున్నాం అనేదే లేదు. అంత స్వస్థపరిచి అంత తీసేసి బాగు చేసిన దేవుడు నా కుమారుడిని. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు. తర్వాత మేము అలాగా చర్చికి వెళ్తున్న 10 సంవత్సరాలు మూతబడి ఉంది చర్చి. ఆడికి వెళ్ళి ఓపెన్ చేసి చర్చిలో ప్రార్థన చేసుకుంటానంటే మా పిన్నామ తెలిసిన తాళం ఇచ్చింది. శుభ్రం చేసి చర్చిలో పాములు జరులు అన్నీ ఉన్నాయి, శుభ్రం చేసి ప్రార్థన చేసుకున్నాం. నా కుమారుని స్వస్థపరిచినంత నా భర్త కూడా నాతో పాటు ప్రార్థనకు వచ్చిండు. నిజంగా వేసే గొప్ప నేను కూడా అసలు మాట ఇచ్చింది కదా. ఇక అప్పటి నుంచి ఆ మందులన్నీ పారేసాను. ఎప్పుడు కూడా మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేదు. నా కుమారుని పట్టుకొని దేవుడు స్వస్థపరిచి నా కుమారుని బాగు చేసిండు. తర్వాత మేము మా అయ్యగారు కూడా బాగాలేదు, వాళ్ళ అమ్మ చనిపోతే చాలా మనాది పెట్టుకుండు. ఆ విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడు స్వస్థపరిచిండు. ఆ చర్చిలకు వెళ్ళి మేము ప్రార్థన చేసుకుంటా ఉంటే నాతో పాటు అనేకులు, నేను పనికి వెళ్ళా 140 మంది ముఠ, నేను ప్రార్థన చేసుకోవటము అంటే వాళ్ళు నా ముందు బూతు మాటలు మాట్లాడటముకు సినిమాలు సీరియల్ గురించి చెప్తా ఉంటే నేను వినపోయేదాన్ని, నా పని అనేది నేను చేసుకునేదాన్ని. వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుకుంటా ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ఉంటుంది, ఇది ఏమన్నా నటిస్తుందా ఏందా అనుకునే వాళ్ళు. నాకు అంటే నాకు భయము, ఈ సినిమాలు చూడకూడదు ఇవన్నీ. వేసే పాటలు ఒక చిన్న ఫోన్ ఉంది నాకు, మా అన్నయ్య నాకు కొనిచ్చిండు, పాటలు వస్తాయి అందులో, ఆ మెమరీలో ఆ పాటలే వినుకుంటూ నిండుదాన్ని. బూతు మాటలు మాట్లాడే చుట్టలు దాగలు నా మునువులో పట్టబోయేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా అనారోగ్యం లేకపోతే ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. నాకు నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, వాళ్ళు తగ్గిపోయేదని నాకు చెప్పేవాళ్ళు. నీ చర్చికి వెళ్ళట్లేదు అమ్మ అంటే ఇట్లా అయిపోయింది కదా, నేను వెళ్ళలే అంటే దూరంగా వెళ్తానంటే, ఎందుకని దూరం వెళ్ళాలి, ఏనుకూరు ఇక్కడే చర్చి ఉంది కదా నువ్వు చేసుకో అంటే, సర్లేమని నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నేను దేవుడు నాకు చూపించింది ఏంటంటే, మా అత్తగారు మామగారు చనిపోయిన తర్వాత ఇల్లు అంతా శిథిలావస్థితికి వచ్చింది. వర్షం పడతా నీళ్ళు బాగా కారుతా ఉన్నాయి, చాలా అప్పులు అయిపోయినాయి. ఎందుకంటే మా బావగారు ఇద్దరు చనిపోయారు, మా మాయగారికి ఒంట్లో బాగాలేదు, మా అత్తగారు కూడా హార్ట్ పేషెంట్ కనుక, మా అయ్యగారు కూడా చాలా చిన్నపిల్లగాని పెంచింది కనుక ఏమీ మాకు లేదు ఆదాయము. ఉన్న గొడ్లు కూడా బరిగొడ్లు అమ్మేసుకున్నాను. నేను కూలి పనికి వెళ్తే తెచ్చుకుని తిన్నట్టు ఇల్లు అంతా కురిసిపోతా ఉంది. నా కుమారుడికి చెప్పులేసి ఇంట్లో తిప్పాల్సి వచ్చింది.
అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, తెలిసిన అక్కడ అన్నయ్య, మా ఇక్కడ 2-3 ఇల్లు అవతల ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కీడు వచ్చిందని చెప్పేసి వాళ్ళు అమ్ముకున్నారంట. వేరే ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయిందని. ఆ ఇంట్లోకి వెళ్ళిన కొన్న తర్వాత ఆ ఇంట్లో ఒక మనిషి కూడా అనారోగ్యంగా ఉన్నదని చెప్పి ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళి అన్నయ్యని అడిగాను, అన్నయ్య అప్పరం నేను ఇంట్లో ఉండేమో అంటే, అమ్మ పెద్దోళ్ళు ఇద్దరిని కోల్పోయాను, నీ కుమారుడు నీ భర్త నీరసంగా ఉంది అన్నావు, ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చనిపోతున్నారంటే నేను ప్రార్థన చేసుకుంటాననే, నాకేం కాదని చెప్పా. సరే నీ ఇష్టము వెళ్ళు, నాకు అద్దె కూడా వద్దని చెప్పిండు. ఆ ఇంట్లో ఉన్నాం, పెంకిటింట్లో ఇల్లు శుభ్రం చేసుకుని ఆ ఇంట్లో ఉంటామంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఏందమ్మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చచ్చిపోతున్నారు కదా, నువ్వెందుకు ఇంట్లోకి వచ్చినావు అని అంటున్నారు. ఏ రాకూడదా, ప్రార్థన చేసుకో, ఏంది ఉంటుంది, ప్రార్థనే అదే వద్దమ్మా నువ్వు తొందరకి ఇంట్లోకి వెళ్ళి అన్నారు. నాకు ఇల్లు తప్ప వేరేది లేదు, ఇక్కడ ఇల్లు పడేసాం ఇక మేము, వెళ్ళేది కాదమ్మా నేను వెళ్ళనన్నా. అయ్యో అమ్మ చిన్న వయసు భర్త, నీ చిన్న పిల్లగాడితే ఇక్కడ ఉంటున్నావు అమ్మ, ఇంట్లో ఉండొద్దమ్మా అంటున్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే నా సలహా చెప్తున్నారు, నువ్వు ప్రార్థనకి వెళ్తావంటగా అన్నారు. వెళ్తా అమ్మా అన్న. అలాగా చర్చికి వెళ్తా ఉంటే 40 మంది ముఠా ఉన్నారు కదా, నీ చర్చి శుభ్రం చేస్తూ ఉంటే దేవుడు నాతో చూపించిండు, ఆ చర్చిలోకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పని చూపించిండు. నేను వాక్యం చెప్పాలి, నాకు ఏమి రాదు కదా, నేను ఎలా చెప్పాలంటే దేవుడు నాకు చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఎదుట నేను నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను. ఈ చదువుకోలేదు, నాకు బైబిల్ గురించి ఏమీ తెలియదు, నేనెలా వాక్యం చెప్పాను, నేనెలాగా ప్రార్థన చేసుకోవటం వచ్చు, ఎదుటి చేయటం, కానీ వాక్యం చెప్పాలి, చదువుకోలేక చదువు రాదు, ఈ చదివిన వాక్యం అర్థం కాదు, నేను ఎలా చెప్పాలనుకున్నా. పనికి వస్తూనే ఉన్నాను, కానీ భయం వేస్తుంది. నేను అన్నాను, యేసయ్య నేను పనికి వెళ్తాను కనబట్ట 100 రూపాయలు వచ్చినాకయ్యా, 10 రూపాయలుగా దేశం భాగం 20 రూపాయలు తెస్తాను, నేను ఈ పరిచర్య నా వల్ల కాదు, చిన్న కుమారుడితోటి ఇల్లు లేదు వాకిలి ఇల్లు పరిచర్య చేయాలయ్యా, నా వల్ల కాదని చెప్పి నేను అలాగ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కానీ దేవుడు ఒక రోజున నాకు కళ్ళు చూపించిండు. డాక్టర్లు అందరూ ముఠా అందరూ వెళ్తాను, నేను వేసుకున్న చొక్కాను దొరకట్లేదు నాకు. అది ఏంటి, నేను అన్నం తీసుకెళ్ళే బాక్స్ దొరకట్లేదు, మెలకు వచ్చింది. డాక్టర్ వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు చెప్తాను, నువ్వు పనికి వెళ్ళొద్దని చెప్పిండు. నువ్వు పనికి వెళ్ళొద్దా, నువ్వు ప్రార్థన చేసుకుంటుండు. సరేలేని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే నాతో పాటు అనారోగ్యం ఉన్న చాలామంది వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేస్తాను ఉన్నా. వాక్యం చెప్పమని నేనెట్లా వాక్యం చెప్పాలి, నేనెట్లా ప్రార్థనే చేశాను, 90 కీర్తన చదివి ప్రార్థన చేశానని. అనారోగ్యం తగ్గాయి. కానీ దేవుడిని నిలబడి శుక్రవారం ఉపవాసం ఉంటే 2-3 వచ్చారు. బైబిల్ తీసుకుని చెప్పాలంటే భయం వేస్తుంది. కీర్తన 90 అధ్యాయం చదివి ప్రార్థన చేసినా ముగించుకున్నాం. ఆడ మైకు అవి లేవు, వచ్చేవాళ్ళని ప్రార్థన వచ్చేవాళ్ళని కొద్ది వాళ్ళ సందాయిస్తే అక్కడ దాచిపెట్టాను. భయం వేసింది. ఆ శనివారం చర్చికి వెళ్ళేది, అది శనివారం ప్రార్థన చర్చి, అది మూతేసిన 10 సంవత్సరాల నుంచి అంతే. ఆ కానుకలు దాచి మైకులు పాడిపోతాయి బాగు చేయటం అట్లా చేపించాము. తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని నేను వాక్యం చెబుతూ ఉంటా ఆదివారం రోజున. ఎందుకంటే మాకు ఏనుగురు వెళ్ళడం మానేసా. ఏనుగు నుంచి లాజరయ్య గారు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. సడన్గా అయ్యగారు చనిపోయారు, ఎటు వెళ్ళే పరిస్థితి కాదు. ఆదివారం ప్రార్థనకి ఇక్కడ అందరూ శనివారం ఎక్కువ ప్రార్థన ఉండేది. ఆయన రాలేదు, చనిపోయాడు, నేను ఎటు వెళ్ళేది కాదు. అప్పుడు ఆ చర్చి శుభ్రం చేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు నాతో పాటు ఇక్కడ దగ్గర ఉన్న కుటుంబము 2-3 బిడ్డలు వచ్చారు. వాళ్ళు నాతో పాటు మోకరించి ప్రార్థన చేసుకున్నారు. నేను బైబిల్ తీసాను, ఏం చెప్పాలని తెలియదు, కానీ నిలబడి అలా వాక్యం చెబుతూ ఉంటే అనేకులు కూడా ఆశ్చర్యం చేర్చేవాళ్ళు. అంటే మా జీవితాలు దేవుడు మాట్లాడాను. అలాగలాగా దేవుడు పరిచయం రెప్పచెప్పిండు. ఆ రోజు పాస్టర్ గారు వచ్చారు. చాలా 20-30 మంది మందిరం సంఘం అయ్యారు. అక్కడ 20-30 మంది అయ్యారు చర్చిలో. ఆ పాస్టర్ గారు వచ్చి శనివారం కూడా రావాలి చర్చికి, శుక్రవారం ఆదివారం సంఘము, శనివారం కూడా రావాలంటున్నారు. శనివారం అంటే ఆ పాస్టర్ గారు అంటే మీరు రావాలని అంటున్నారు. మమ్మల్ని బయటికి నెట్టేసి చర్చి తాళం వేసుకున్నాడు. ఆయన బయటికి నెట్టేసి తాళం వేసుకుంటే నేను ఏడ్చా, మీరు ఎక్కడయ్యా ప్రార్థన చేసుకునేది ఎక్కడయ్యా అంటే ఆ ఒక్కరోజు విశ్వాసంలో జరిపించాము. తెల్లారి మొత్తం లాక్డౌనే, దేశమంతా లాక్డౌన్. నేను అన్నాను, నన్ను ఒక్కదాన్ని బయటింటి తాళం వేస్తే దేశమంతా ఆరాధన జరగట్లేదు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ఈ లాక్డౌన్ అయిపోయేలాగా నీకు సంఘాన్ని సిద్ధం చేస్తే భయపడని ఒక స్వరం నాకు వినపడింది. అలాగే ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే నేను కూడా ఆ ఇంట్లో ఉన్న అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక్కొక్కరు వచ్చి అక్కడక్కడ మళ్ళీ అక్కడనే ఇంట్లోనే వాళ్ళు 20 మంది సంఘం అయ్యారు. ఆదివారం మళ్ళీ వాళ్ళకి వాక్యం చెప్పడం, శుక్రవారం ఉపవాసం ఉండటం ప్రార్థన చేసుకున్నాను. ఆ అన్నయ్య ఇల్లు ఖాళీ చేయండి, మేము ఉండమని ఇస్తే మీరు ప్రార్థన చేస్తున్న మీరు పాస్టర్ గారు అయిపోయినమంటాం అనేసి ఖాళీ చేయమంటే ఇల్లు ఖాళీ చేయమన్నారు. రావడానికి ఇక్కడ డబ్బులు లేవు. ఆ లాక్డౌన్లో ఎవరింటికి ఎవరు వెళ్ళట్లేదు కదా. అప్పుడు దేవుడి కృపను బట్టి నేను మిషన్ నేర్చుకున్నాను. శుక్రవారం అంటే సోమవారం నుంచి శనివారం వరకు నేను మిషన్ నేర్చుకున్నాను. అలాగే ఒక నెల రోజులు మిషన్ నేర్చుకున్నాను దేవుడి కృపను బట్టి. ఆ మిషన్ కుట్టుకుంటా లాక్డౌన్ 35,000 సంపాదించుకున్నాను. అందులో దేశం భాగం తీసి సంపాదించి 5 ఎకరాల భూమి ఉంది, కానీ 5 ఎకరాల భూములు సుబాబులు వేసేసారు వాళ్ళు.
మా బాబాయ్ వాళ్ళు వేసేది. అందులోంచి ఒక్క రూపాయి ఇప్పటి వరకు కూడా లేదు. మా అత్తగారు తెలియక బ్యాంకులో తీసుకుందామా లోన్ తీసుకుంది. ఆ బ్యాంకు లోన్కు కట్టడానికి కూడా మా చాలా ఇబ్బంది, తెలియక అక్కడక్కడ ఒంట్లో బాగాలే కదా తీసుకొని కొంచెం అప్పులు కట్టుకుంటూ వచ్చాము. ఇంకా కొంచెం ఉన్నాయి అప్పులు. ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాలు మా పెళ్ళయి ఇప్పటి వరకు ఆ భూమిలో వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి మేము తినలా. ఇంకా 2 లక్షల రూపాయలు బాకు బ్యాంకులో ఉంది, రుణమాఫీ ఇంకా అవ్వలేదు మాకు. కానీ ఆ దేవుడి సేవ మీద ఆ మిషన్ గుట్టుకుంటూ ఇంతవరకు దేవుడు సేవ అప్పచెప్పిండు. మా ఆయన గారు కూడా రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నాడు. మా కుటుంబం అంతా రక్షించబడింది. దేవుడు 2 దగ్గర పరిచర్య, ఆ నుంచి ఇక్కడ ఇల్లు, ఆ డబ్బులు చేతబట్టుకు సంఘం అందరూ సహకరించారు నాకు. వాళ్ళు నేను తడికలు కట్టుకుని ఉంటున్నంటే అమ్మగారు మీరు తడికలు కట్టుకుని ఉండొద్దని చెప్పి వాళ్ళ బిల్లలకి ఇదిగో ఇవంతా వాళ్ళ చాలా పెద్ద పరిచర్య. వాళ్ళ భర్తలకి నేను పనికి వెళ్తున్నా అని చెప్పి అన్నం కట్టుకొని ఏడకొచ్చి పని చేసి వెళ్ళిన వాళ్ళు పెద్ద వయసు, ఇంట్లో కూడా పని చేయని పింఛన్ డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చారు. దేవుడు అలాగా ఈ మందిని కట్టుకోవడానికి, ఇలా రేకులు వేసుకోవడానికి దేవుడు కృప చూపించడం. అందులో మేము ఉండడం, ఇందులో ప్రార్థన జరిపించడం. శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. పీకే బంజారు అక్కడ దేవుడు దర్శనం చూపిస్తే అక్కడి నుంచి ఒక సంఘ బిడ్డ ఏడకొచ్చి ఆయన రక్షణ పొందుకుని తాగి ఉన్న అతను కూడా మార్చబడి వాక్యమిని ఒకరోజు ఆన్లైన్ ప్రేయర్లో మార్చబడి అక్కడికి రండమ్మని చెప్తే అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఒక 2 కుటుంబాలు వస్తాయి. ప్రస్తుతానికి 3 కుటుంబం కూడా మరి రావడానికి సిద్ధంగా ఉంది. అక్కడ కూడా పరిచర్య ప్రారంభించాము. 2 దగ్గర పరిచర్య కూడా చేస్తున్నాము. మా పాస్టర్ గారు సహకరిస్తారు. ఆయన కూడా అంటే పాటలు పాడతారు, ప్రేయర్ రిక్వెస్ట్ జరిపిస్తారు. వాక్యం చెప్పలేరు కొంచెం, అంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగారు. ఆయన 10th చదువుకుని, నేను చదువుకోలేని అయ్యగారు చదువుకున్నారు. ఆయన పేరు అజయ్ పాలు, ఆయన కూడా బాప్టిజం తీసుకున్నారు. ఆ దేవుళ్ళు చాలా సహకరిస్తారు. దేవుడి కృప. నేను దేవుడిని నమ్ముకుని బాప్టిజం తీసుకొని ఆ మందిరంలో ఉండి చనిపోదాం అనుకున్న నాకు దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు చాలా సంతోషం, ఆనందం. కొంతమంది నాకు ఈ బాధలు తగ్గినాయి, వేదన తగ్గినాయి అమ్మ అంటే చాలా సంతోషం. యేసుప్రభు నిజమైన దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే మా అన్న తమ్ముడు వాళ్ళు ఇప్పుడు కూడా నాతో మాట్లాడరు. మేము ఇల్లు కట్టి ఇప్పుడు పోయి 5-6 సంవత్సరాలు అవుతుంది ఈ మందిరం ఇల్లు కట్టుకొని, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఎందుకంటే పండగకి రాఖీ కట్టినని వాళ్ళ కోపము. రాఖీ కట్టలేదు కనుక అన్నదమ్మునికి లేరు అని చెప్తారు. మాదిగోలు దేవుని నమ్ముకున్నాను వాళ్ళు ఇప్పటికీ అంటారు. కానీ దేవుడు కృప ఇంతవరకు నన్ను, నా కుటుంబం, నా సంఘాన్ని సజీవ లెక్కలో దేవుడు ఉంచిండు. ఏం చెప్పని చెప్పలేదు నాకు తెలియదు, కానీ నా జీవితంలో జరిగి నిజంగా యథార్థ గాథ, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. దేవుడు ఇంతవరకు నడిపించినందుకు హృదయపూర్వక వందనాలు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలైనా ప్రభు చేపట్టుకుంటే ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. ఇంతవరకు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మమ్మల్ని అందరికీ క్షేమస్థితిలో, ఆశీర్వాద స్థితిలో ఉంచారు. అందుని బట్టి హృదయపూర్వకంగా దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఎలీషా ఏలియా అయ్యగారు యూట్యూబ్ ఛానల్కి చాలా వందనాలు. అయ్యగారు మాకు చాలా సహకరిస్తారు, అన్ని విషయాలు కూడా సహకరిస్తారు. మాకు ప్రార్థన అన్ని విషయాలు ఉందంటే కూడా దగ్గరగా వచ్చి సహకరిస్తారు. అయ్యగారికి హృదయపూర్వక వందన. సంఘబడ్డ సాక్ష్యం అనేకులకి షేర్ చేయండి. నేను ఎలా రక్షించబడినానో అనేకులు విని ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు. మన ఈ భూమిని తీసుకెళ్ళేది ఏది లేదు, ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు. అందుకనే ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, కానీ ఒక ఆత్మ రక్షించబడాలని చెప్పి ఈ సాక్ష్యం చెప్తున్నాను. కనుక అనేకులు షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవుని పరిచర్య ఇది కనుక ఇంకా మనం ఎంత చేస్తే అంత విస్తరించబడిద్ది. కనుక సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రం.